హలో పీపుల్. ఈ మాంగోడిబి ట్యూటోరియల్ వీడియో వచ్చేసి కంప్లీట్గా 1 అవర్ 30 మినిట్స్ అయితే ప్లాన్ చేశాను అనమాట. ఓకే, ఫస్ట్ 15 మినిట్స్ వచ్చేసి మాంగోడిబి ఇంట్రడక్షన్ అనేది చెప్తాను. యాక్చువల్ అది చాలా ఇంపార్టెంట్, బట్ కొంచెం బోరింగ్గా ఉండొచ్చు, బట్ ఇంపార్టెంట్ అనమాట. థియరీ పార్ట్ అనేది ఎక్కడ స్కిప్ చేయకండి. మాంగోడిబి ఇంట్రడక్షన్ అనేది ఖచ్చితంగా వినండి. దెన్ నెక్స్ట్ 13 మినిట్స్ వచ్చేసి ఇన్స్టాలేషన్ ఆఫ్ మాంగోడిబి చెప్పాను. మన పీసీలో మాంగోడిబి ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలని చెప్పాను. నెక్స్ట్ 15 మినిట్స్ వచ్చేసి మాంగోడిబి కంపస్ డెమోన్స్ట్రేషన్ అనేది చూపించాను. ఓకేనా. దెన్ నెక్స్ట్ 40 మినిట్స్ అయితే టైం తీసుకొని కమెంట్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ ఇంట్రడక్షన్ ఫస్ట్ 15 మినిట్స్ ఇంట్రడక్షన్ అండ్ లాస్ట్ 40 మినిట్స్ కమెంట్స్ ఉన్నాయి కదా, ఈ కమెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. కమెంట్స్ యూస్ చేసి క్రెడ్ ఆపరేషన్స్ అయితే నేను చూపించాను. క్రెడ్ ఆపరేషన్స్ అయితే మీకు ఐడియా ఉన్నాయి కదా, క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్, ఇవి ఎలా చేయాలనేది నేను కమెంట్స్ యూస్ చేసి చూపించాను అనమాట. అండ్ ఈ సెషన్లో మనం ఏం చూద్దామంటే, వాట్ ఈస్ డేటాబేస్, డేటాబేస్ అంటే ఏంటనేది ఒక అవుట్లైన్ ఇచ్చుకుందాం హై లెవెల్లో. అండ్ మాంగోడిబి అంటే ఏంటి, మాంగోడిబి మనం ఎందుకు నేర్చుకోవాలి, అదొకటి కవర్ చేద్దాం. నెక్స్ట్ ఆర్డిబిఎంఎస్ అండ్ మాంగోడిబి యొక్క డేటా ఫార్మాట్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది చూద్దాం. దెన్ ట్రెడిషనల్ ఆర్డిబిఎంఎస్లో మనం ఫేస్ చేస్తున్న ఇష్యూస్ ఏంటనేది ఒకసారి చూద్దాం. దెన్ అప్లికేషన్స్ ఆఫ్ మాంగోడిబి అట్ ఫైనల్. ఓకేనా. రైట్. ఫస్ట్ వాట్ ఈస్ డేటాబేస్. ఐ హోప్ డేటాబేస్ అంటే ఏంటనేది అందరికీ తెలిసి ఉండొచ్చు. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను చూడండి. డేటాబేస్ అంటే ఏం లేదు, మన సిస్టంలో ఒక యూనిట్ అనమాట. ఆ యూనిట్ అనేది మెమరీ యూనిట్. ఓకే, ఆ మెమరీ యూనిట్లో మనం వచ్చేసి డేటాని స్టోర్ చేస్తాం. ఓకేనా. ఆ డేటా అనేది డిఫరెంట్ ఫార్మాట్స్లో ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన సిస్టమ్ వచ్చేసి ఫైల్ సిస్టమ్ని యూజ్ చేసుకుంటుంది డేటాని స్టోర్ చేసుకోవడానికి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫైల్స్. అండ్ కమింగ్ టు మైఎస్క్యూఎల్ వచ్చేసి ఏం చేస్తుంది, టేబుల్స్ రూపంలో స్టోర్ చేస్తుంది. నో కమింగ్ టు మాంగోడిబి వచ్చి కలెక్షన్స్ రూపంలో స్టోర్ చేస్తుంది. ఈ టేబుల్స్ ఏంటి, రికార్డ్స్ ఏంటి, కలెక్షన్స్ ఏంటి, ఇవన్నీ మనం ఫర్దర్గా చూస్తాం, కంగారు పడకుండా అర్థం కాకపోతే కనుక. సో హియర్ మీకు ఒక ఓవర్వ్యూ అనేది వచ్చి ఉంటుంది. ఫ్రంట్ ఎండ్ వచ్చేసి బ్యాక్ ఎండ్తో ఇంటరాక్ట్ అవుతుంది, బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఎండ్తో ఇంటరాక్ట్ అవుతుంది, సేమ్ యాజ్ అదే బ్యాక్ ఎండ్ డేటాబేస్తో కూడా ఇంటరాక్ట్ అవుతుంది, అందుకే యారో మార్క్స్ పెట్టాను. ఓకే, మీకు ఒక క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది కదా ఈ టాపిక్ మీద, వాట్ ఈస్ డేటాబేస్ అంటే, అండ్ డేటాబేస్ రోల్ ఎక్కడ పర్ఫామ్ చేస్తుంది అనేది కూడా మీకు ఒక ఐడియా అయితే వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. నో, వాట్ ఈస్ మాంగోడిబి అండ్ వై వీ నీడ్ టు లెర్న్ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మాంగోడిబి అంటే ఏంటో తెలియాలి. ఓకేనా. మాంగోడిబి అనేది అక్కడ ఉన్న డెఫినేషన్ చదివితే కనుక, మాంగోడిబి ఈజ్ ఏ ఫ్రీ ఓపెన్ సోర్స్ క్రాస్ ప్లాట్ఫామ్ డాక్యుమెంట్ ఓరియంటెడ్ డేటాబేస్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ అస్ NoSQL డేటాబేస్. ఇలా చదివితే మనకి ఏమీ అర్థం కాదు. ఈ డెఫినేషన్ని పార్ట్లు చేసుకుందాం. మాంగోడిబి ఈజ్ ఏ ఫ్రీ ఓపెన్ సోర్స్. ఓకే, ఫ్రీ ఓపెన్ సోర్స్. ఈ టర్మ్ ఏం చెప్తుందంటే, మాంగోడిబి అనేది ఫ్రీగా అవైలబుల్గా ఉంది, ఓపెన్ సోర్స్ అందరికీ అవైలబుల్గా ఉంది. ఓకేనా. క్రాస్ ప్లాట్ఫామ్, ఈ టర్మ్ క్రాస్ ప్లాట్ఫామ్ ఇండికేట్స్ దట్ మాంగోడిబి అనేది అన్ని ప్లాట్ఫామ్కి సపోర్ట్ చేస్తుంది. లైక్ విండోస్లో వాడుకోవచ్చు మనం, అండ్ లైనెక్స్లో వాడుకోవచ్చు, యాపిల్ మ్యాక్ ఓఎస్లో వాడుకోవచ్చు, లైక్ దట్ అనమాట క్రాస్ ప్లాట్ఫామ్. అండ్ డాక్యుమెంట్ ఓరియంటెడ్ డేటాబేస్, నేను ఇందాకనే చెప్పాను, డేటాబేస్లో మనం డేటాని స్టోర్ చేస్తాం, కానీ డిఫరెంట్ టైప్స్లో స్టోర్ చేస్తామని. లైక్ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చి ఫైల్ సిస్టమ్ అని, అండ్ MySQL వచ్చి టేబుల్స్ అని, అండ్ మాంగోడిబి ఏం చెప్పాను మీకు, కలెక్షన్స్ అని చెప్పాను. కలెక్షన్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ గ్రూప్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనమాట. ఈ డాక్యుమెంట్స్ ఏంటో ఫర్దర్గా చూస్తాం మనం. ప్రజెంట్ అయితే డాక్యుమెంట్ ఓరియంటెడ్ డేటాబేస్ అని మాత్రం గుర్తుపెట్టుకోండి మాంగోడిబి. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ NoSQL డేటాబేస్. దీన్ని NoSQL డేటాబేస్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ NoSQL మీన్స్ స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ అనమాట. ఓకే, NoSQL మీన్స్ నో స్ట్రక్చర్, నో క్వరీ. ఓకేనా. నో స్ట్రక్చర్ అంటే ఏంటి, అసలు స్ట్రక్చర్ ఎందుకు ఉండదు అనేది కూడా నెక్స్ట్ మనం చూద్దాం. నో క్వరీస్ అంటే ఏంటో కూడా నెక్స్ట్ మనం చూస్తాం. జస్ట్ మాంగోడిబి అంటే ఏంటనేది మీకు ఒక డెఫినేషన్ అనేది ఇవ్వాలని చెప్పి నేను ఇక్కడ ఇచ్చాను. ఫర్దర్గా ఈ డెఫినేషన్ మీకు క్లియర్గా అర్థమవుద్ది. నెక్స్ట్ మళ్ళీ మీరు ట్యూటోరియల్స్ అన్ని చూసి వెనక్కి వచ్చి ఈ డెఫినేషన్ చదివితే కనుక. ఓకేనా. మాంగోడిబి మనకి ఏం ప్రొవైడ్ చేస్తుంది అంటే, హై పర్ఫార్మెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా. హై పర్ఫార్మెన్స్, హైలీ స్కేలబుల్, హైలీ ఫ్లెక్సిబుల్. ఓకేనా, ఈజీ ఫ్లెక్సిబుల్. ఈ స్కేలబుల్ అంటే ఏంటి, ఫ్లెక్సిబిలిటీ అంటే ఏంటి, నెక్స్ట్ మీకు చెప్తాను, ఫర్దర్గా వస్తుంది ఈ డెఫినేషన్. మీరు ట్యూటోరియల్ కంప్లీట్ చేసి మళ్ళీ వెనకొచ్చి చూస్తే అర్థమవుద్ది. ఓకేనా. మాంగోడిబి కరెంట్లీ ట్రెండింగ్ డేటాబేస్ అని అందరికీ తెలుసు ఇన్ ద మార్కెట్. ఓకే, ఎందుకు ట్రెండ్ అవుతుంది, మనం ఎందుకు నేర్చుకోవాలి. యాక్చువల్లీ మాంగోడిబి ట్రెడిషనల్ డేటాబేస్లో ఉన్న ఎన్నో ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేసుకుని వచ్చింది.
అసలు ట్రెడిషనల్ డేటాబేస్ యొక్క ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేస్తున్నాం అనేది ఫర్దర్గా చూద్దాం. అన్ని ప్రాబ్లమ్స్ ఉంటే మనం ఇంతకు ముందంతా ఎందుకు ట్రెడిషనల్ యూజ్ చేసాం అనేది కూడా చెప్తాను నేను తర్వాత. ఓకేనా. యాక్చువల్లీ ఇవాళ రిక్వైర్మెంట్స్ మారిపోయాయండి మార్కెట్లో. ఓకే. మార్కెట్లో వచ్చేసి కొత్త కొత్త డొమైన్స్ అనేది పుట్టుకొచ్చింది. లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డేటా అనాలిసిస్ లైక్ దట్ అనమాట. ఇవన్నీ వచ్చేసి బిగ్ డేటా ఐ మీన్ మీకు ఎలా చెప్పాలి, హ్యూజ్ డేటా మీద వర్క్ చేస్తూ ఉంటాయి ఈ డొమైన్స్ అన్నీను. సో హ్యూజ్ డేటాని యాక్సెస్ చేసినప్పుడు మనకి హై పర్ఫార్మెన్స్ అనేది ఇవ్వాలి. మన ట్రెడిషనల్ డేటాబేసెస్ వచ్చేసి హ్యూజ్ డేటా హ్యాండిల్ చేస్తున్నప్పుడు హై పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోతున్నాయి. అండ్ నెక్స్ట్ స్క్రీన్స్లో చూసుకున్నాం దాని గురించి నేను మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. డేటా ఫార్మెట్ ఇన్ ఆర్డీబీఎంఎస్ అండ్ మాంగోడిబి. ఓకేనా. ఆర్డీబీఎంఎస్ అంటే నథింగ్ బట్ నేను ఎస్క్యూఎల్ ఏదైనా ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి ఆర్డీబీఎంఎస్ ఎగ్జాంపుల్స్. ఓకేనా. ఆర్డీబీఎంఎస్ ఫాలో అయ్యే లాంగ్వేజెస్ ఎస్క్యూఎల్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఎస్క్యూఎల్ డేటా ఎలా స్టోర్ అవుద్ది అంటే టేబుల్ ఫార్మెట్లో స్టోర్ అవుద్ది. డేటా అంటే ఏంటి, ఇక్కడ ఏదైనా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ నేను ఒక ఎంప్లాయీ డేటా తీసుకున్నాను. ఇక్కడ నా ఎంప్లాయీ ఐడి వచ్చేసి 1, నా ఎంప్లాయీ నేమ్ వచ్చేసి ఎల్ఐస్, నా ఎంప్లాయీ ఈమెయిల్ ఐడి చూడండి, నా ఎంప్లాయీ ఏజ్, ఇదంతా నా ఎంప్లాయీ డేటా అనమాట. నా ఎంప్లాయీ డేటా నేను కనుక ఎస్క్యూఎల్లో స్టోర్ చేస్తే, ఇన్ ద సెన్స్ టేబుల్లో కనుక స్టోర్ చేస్తే ఇలా ఉంటుంది. ఓకేనా. ఇన్ జనరల్ ఆల్సో ఎస్క్యూఎల్ స్టోర్డ్ డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్ ఓన్లీ. ఓకే. నో కమింగ్ టు మాంగోడిబికి వచ్చేసి కంప్లీట్లీ ఆపోజిట్. ఇక్కడ టేబుల్స్ అనేవి ఏమీ ఉండవు. ఇక్కడ వచ్చేసి డాక్యుమెంట్స్ అంటాం మనం. సి ఇక్కడ ఏదైతే డేటా ఉందో, ఈ టేబుల్లో ఏదైతే డేటా ఉందో అదే డేటాని ఇక్కడ డాక్యుమెంట్ రూపంలో నేను ఇక్కడ స్టోర్ చేసి చూపించాను, ఇక్కడ టైప్ చేసి చూపించాను చూడండి. ఇక్కడ ఐడి 1, నేమ్ ఎల్ఐస్, ఈమెయిల్ చూసారు కదా ఏజ్ 30, సేమ్ ఇక్కడ చూడండి ఐడి అనేది 1, నేమ్ ఎల్ఐస్, ఈమెయిల్ వచ్చేసి పెట్టాను, ఏజ్ పెట్టాను. ఓకేనా. ఇదంతా కలిపి ఈ కర్లీ బ్రేసెస్ నుంచి ఈ కర్లీ బ్రేసెస్ వరకు చూస్తే ఇది ఒక డాక్యుమెంట్ అనమాట. ఈ డాక్యుమెంట్ వచ్చేసి జేసన్ ఫార్మెట్లో ఉంటుంది. జేసన్ అంటే ఏంటో కంగారు పడకండి, మీకు పైథాన్ వచ్చుంటే కనుక డిక్షనరీ ఫార్మెట్ని ఇక్కడ జేసన్ అంటారు. అండ్ ఇన్ సింపుల్ టైమ్స్ మీకు అర్థం అవ్వాలంటే కీ వాల్యూ పేర్ అనమాట. ఇక్కడ కీ వచ్చేసి ఐడి, ఇక్కడ వాల్యూ వచ్చేసి 1. సి ఇక్కడ మనం ఏమంటాం, ఇది ఒక కాలం అండి, ఈ కాలం యొక్క వాల్యూ 1 అంటాం. కానీ ఇక్కడ ఏంటి కీ, ఇక్కడ కీ ఏంటి ఐడి, ఈ ఐడి యొక్క వాల్యూ ఏంటి 1. సేమ్ లైక్ దట్. నెక్స్ట్ చూపిస్తాను మీకు. ఇక్కడ అర్థమైంది ఈ టేబుల్ డేటాని నేను మాంగోడిబిలో ఎలా స్టోర్ చేస్తామనేది ఒక మీకు చూపించాను ఇక్కడ టైప్ చేసి. నెక్స్ట్ సమ్ కామన్ టర్మ్స్. MySQLకి వచ్చేసి మాంగోడిబికి వచ్చి కామన్ టర్మ్స్ ఏముంటాయి, మనం డేటాబేస్ అంటే ఏంటో చూస్తాం. ఇక్కడ డేటాబేస్ అనే పిలుస్తాం, ఇక్కడ డేటాబేస్ అనే పిలుస్తాం. ఇందాక చెప్పాను మీకు ఒక టేబుల్ ఫామ్లో స్టోర్ చేస్తాను, కానీ ఇక్కడ అదే టేబుల్ని కలెక్షన్ అంటాం అనమాట. ఓకేనా. ఇక్కడ ఇండెక్స్ అంటాం, ఇక్కడ ఇండెక్స్ అంటాం. ఇందాక రోస్, ఒక రోని అక్కడ ఒక రో అంటాం, ఇక్కడ వచ్చేసి దాన్ని డాక్యుమెంట్ అంటాం. ఓకేనా. అక్కడ కాలం, ఈచ్ కాలం ఐడి అనేది ఒక కాలం చూసాం, నేమ్ అనేది ఒక కాలం చూసాం. సేమ్ ఇక్కడ ఒక్కొక్క దాన్ని ఒక ఫీల్డ్ కింద చూస్తాం. ఐడి అనేది ఒక ఫీల్డ్, నేమ్ అనేది ఒక ఫీల్డ్, ఏజ్ అనేది ఒక ఫీల్డ్ లైక్ దట్. ఇక్కడ జాయినింగ్ అని అంటాం, ఎంబెడ్డింగ్, లింకింగ్, ఇవన్నీ మనం ఫ్యూచర్లో చూస్తాము. ఇక్కడ చెప్తే మీకు అర్థం కాదు. ఓకే. నెక్స్ట్ స్లైడ్కి మూవ్ అయిపోదాం. మెయిన్ టాపిక్ ఇది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అసలు ట్రెడిషనల్ డేటాబేస్లో ఉన్న ఇష్యూస్ ఏంటి. ఓకేనా. ట్రెడిషనల్ డేటాబేస్లో ఫస్ట్ స్కాలబిలిటీ. ఇందాక మీకు డెఫినేషన్ చెప్పినప్పుడు చెప్పాను, హై పర్ఫార్మెన్స్ ఇస్తుంది, హై స్కాలబుల్ ఇస్తుంది, ఈజీ ఫ్లెక్సిబిలిటీ ఇస్తుంది అని మాంగోడిబి. అది ఎలా అనేది కూడా నేను తర్వాత ఫర్దర్ వీడియోస్లో చూద్దాం మనం. కమింగ్ టు ట్రెడిషనల్ డేటాబేస్ ప్రాబ్లమ్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ స్కాలబిలిటీ ఇష్యూ వస్తుంది. ఎప్పుడు వస్తుంది, మనం స్కాలబిలిటీ అంటే ఏంటో తెలియాలి మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 సెకండ్, నేను ఒక టేబుల్ ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తాను. స్కాలబిలిటీ అంటే ఇక్కడ రెండు రికార్డ్స్ ఉన్నాయి కదా, అంటే 2 రోస్ ఉన్నాయి కదా, నేను ఇంకొక 10 రోస్ యాడ్ చేయాలనుకుంటున్నాను. 10 రోస్ యాడ్ చేయాలనుకున్నప్పుడు ఈ టేబుల్ ఏమవ్వాలి, ఈ 10 రోస్కి తగ్గట్టుగా స్కేల్ అవ్వాలి. అంటే ఇంకో 10 రోస్ని యాడ్ చేసేలాగా ఈ టేబుల్ అనేది నాకు స్కేల్ అవ్వాలన్నమాట. ఫ్లెక్సిబిలిటీకి వచ్చేసరికి ఇప్పుడు ఇక్కడ నేమ్, ఈమెయిల్, ఏజ్ మాత్రమే ఉంది. నెక్స్ట్ నేను అడ్రస్ని కూడా యాడ్ చేయాలనుకుంటున్నాను నా ఎంప్లాయీ యొక్క డీటెయిల్స్లో. అప్పుడు ఏం చేయాలి, టేబుల్ హారిజెంటల్గా ఫ్లెక్స్ అవ్వాలి. ఫ్లెక్స్ మీన్స్ ఇక్కడ కొత్త కాలం అని యాడ్ అవ్వాలన్నమాట. లేదు నాకు ఇక్కడ ఈమెయిల్ అనేది అవసరం లేదు, డిలీట్ చేసేయాలనుకుంటున్నాను, అప్పుడు ఈ టేబుల్ ఏమవ్వాలి, స్ట్రింక్ అవ్వాలి. స్ట్రింక్ అవ్వడం మీన్స్ అది కూడా ఫ్లెక్సిబిలిటీలోకి వస్తుంది. ఐడి, నేమ్, ఏజ్ మాత్రమే ఉంటుంది అలా అనమాట. అవసరమైనప్పుడు ఫ్లెక్స్ అవ్వాలి, లేదంటే స్ట్రింక్ అవ్వాలి. అండ్ ఆల్సో కొత్త డేటా యాడ్ అయినప్పుడు స్కేల్ అవ్వాలి. మీకు ఇప్పుడు స్కేలబిలిటీకి ఫ్లెక్సిబిలిటీకి డిఫరెన్స్ అర్థమైందని అనుకుంటున్నాను నేను.
ఇక్కడ స్కేలబిలిటీ ఇష్యూ వస్తుంది. ఎప్పుడు వస్తుంది అంటే డిఫికల్ట్ టు స్కేల్ ద సైజ్ ఆఫ్ ద డేటాబేస్. డేటాబేస్ మీన్స్ నథింగ్ బట్ ద టేబుల్స్ అనమాట. సి వెన్ డీల్స్ విత్ మిలియన్ ఆఫ్ డేటా రికార్డ్స్. ఇప్పుడు మిలియన్ ఆఫ్ డేటా రికార్డ్స్ ఉన్నప్పుడు స్కేల్ చేయడానికి మీకు ట్రెడిషనల్ డేటాబేస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే స్కేలింగ్ అనేది అంత పర్ఫార్మెన్స్ ఇవ్వదు. ఐ మీన్ లో పర్ఫార్మెన్స్ ఉంటుంది మిలియన్ ఆఫ్ డేటా ఇచ్చినప్పుడు. నేను ఆల్రెడీ చెప్పాను, మనం బిగ్ డొమైన్స్ యూస్ చేస్తున్నాం, లైక్ ఏఐలో యూస్ చేస్తాము అండ్ డేటా అనాలిసిస్లో యూస్ చేస్తాం. ఇలాంటి డొమైన్స్లో వచ్చేసి మనకు పర్ఫార్మెన్స్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. బట్ హియర్ మనం స్కేలబిలిటీ చేస్తున్నప్పుడు మనకు పర్ఫార్మెన్స్ డిగ్రేడ్ అవుతుంది. సేమ్ యాజ్ ఫ్లెక్సిబిలిటీకి వస్తే ట్రెడిషనల్ ఆర్డీబీఎంఎస్లో మనం కాలమ్స్లో కొత్త ఫీల్డ్స్ యాడ్ చేయాలన్నా తీసేయాలన్నా సరే అంత ఈజీ కాదు. మాడిఫై చేయలేమని చెప్పట్లేదు, మాడిఫై చేయొచ్చు. టేబుల్స్లో ఫీల్డ్స్ యాడ్ చేయడం తీసేయడం, ఐ మీన్ కాలమ్స్ యాడ్ చేయడం తీసేయడం అనేది చేయొచ్చు. డిఫికల్టీ ఫేస్ చేయాలి, చాలా టైం అనేది మనం దాని మీద స్పెండ్ చేసి కానీ దాంట్లో ఫ్లెక్సిబిలిటీ అనేది చేయలేము. ఇన్ కేస్ అలా ఫ్లెక్సిబిలిటీ కనుక చేస్తే కనుక మన అప్లికేషన్లో ఏదో ఒక ఏరియాలో ఇష్యూస్ అనేది వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఖచ్చితంగా. ఓకేనా? నువ్వు కమింగ్ టు పర్ఫార్మెన్స్, నువ్వు ఆర్డీబీఎంఎస్ వచ్చేసి టేబుల్స్ ఉంటాయి, డిఫరెంట్ టేబుల్స్ ఉంటాయని చెప్పాను. నాట్ ఓన్లీ ఒక డేటాబేస్లో ఒక టేబులే కాదు, చాలా టేబుల్స్ ఉంటాయి. ఎంప్లాయీ టేబుల్ ఉంటుంది అండ్ స్టూడెంట్ టేబుల్ ఉంటుంది. అలా డిఫరెంట్ టేబుల్స్ అనేవి మనం స్టోర్ చేసుకుంటాం. నువ్వు కమింగ్ టు టేబుల్స్ని మనం అవసరమైనప్పుడు జాయిన్ చేయొచ్చు అనమాట. అంటే ఎంప్లాయీ టేబుల్ని స్టూడెంట్ టేబుల్ని జాయిన్ చేసి ప్రజెంట్ చేయొచ్చు. అలా జాయిన్ చేస్తున్నప్పుడు పర్ఫార్మెన్స్ అనేది చాలా ఇంపాక్ట్ అవుతుంది. అండ్ అలా జాయిన్ చేస్తున్నప్పుడు సిపియు పవర్ కూడా ఎక్కువ తీసుకుంటుంది అండ్ హ్యూజ్ రిసోర్సెస్ కావాలి. మనం అలా జాయిన్ చేసి పర్ఫార్మెన్స్ డిగ్రేడ్ అవుతున్నాం అని తెలిసినప్పుడు మనం ఏం చేస్తాం, ఆటోమేటిక్గా కొన్ని క్యాచింగ్ మెకానిజమ్స్ అనేది మన సిస్టంలో ఇన్స్టాల్ చేసి వాటిని కాన్ఫిగరేషన్ చేసుకోవాలి. ఇదంతా ఒక హ్యాప్టిక్ వర్క్ అనమాట. ఇలా జాయిన్ చేసినప్పుడు పర్ఫార్మెన్స్ డిగ్రేడ్ అయిపోవడం, మళ్ళీ మనం క్యాచింగ్ మెకానిజమ్స్ వేసుకొని పర్ఫార్మెన్స్ని బెటర్ చేసుకోవడం, ఇంత ఇబ్బందులనేవి మనకు మాంగోడీబీలో అన్నీ ఉండవన్నమాట. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్, చిన్న చార్ట్ చూపిస్తాను. ఆ చార్ట్ చూస్తే మీకు మాంగోడీబీ యొక్క స్పీడ్ అనేది మీకు అర్థమవుతుంది. ఈ చార్ట్ చూడండి. ఈ చార్ట్లో వచ్చేసి 100 రికార్డ్స్ అంటే 100 రోస్ అనేవి ఇన్సర్ట్ చేయడానికి ఎంత టైం పట్టింది. ఎవరికి? ఎస్క్యూఎల్కి, మాంగోడీబీకి. రెడ్ కలర్ వచ్చి ఎస్క్యూఎల్, గ్రీన్ కలర్ వచ్చి మాంగోడీబీ, రైట్? తక్కువ రికార్డ్స్ ఉన్నప్పుడు పెద్ద మీకు డిఫరెన్స్ అనేది మీరు అంతగా నోటీస్ చేయరనమాట. సో కమింగ్ టు 50,000 రికార్డ్స్ ఇన్సర్షన్, 160 సెకండ్స్ టైం పట్టింది దేనికి? ఎస్క్యూఎల్కి. బట్ కమింగ్ టు మాంగోడీబీ ఇట్ వెరీ నెగ్లిజిబుల్ అండ్ ఇట్స్ నియర్లీ 1 సెకండ్ 2 సెకండ్స్ లైక్ దట్. మీరు రియల్ టైంలో అది కూడా అంత అబ్జర్వ్ చేయలేరు అనమాట. 1 or 2 సెకండ్స్ మీరు అబ్జర్వ్ చేయలేరు. బట్ కమింగ్ టు ఎస్క్యూఎల్ 160 సెకండ్స్ తీసుకుందంటే ఇట్స్ ఫర్ ఓన్లీ 50,000 రికార్డ్స్. బట్ ఇన్ రియల్ లైఫ్ వీఆర్ డీలింగ్ విత్ మల్టిపుల్, ఐ మీన్ మిలియన్ ఆఫ్ రికార్డ్స్తో డీల్ చేస్తాం మనం. అలాంటప్పుడు మీకు ఇక్కడ సెకండ్స్ 160 సెకండ్స్ అంటున్నారు. 160 సెకండ్స్ అంటే ఆల్మోస్ట్ 3 minutes. ఓకేనా? 50,000 రికార్డ్స్ ఇన్సర్ట్ చేసి వాటికి చేయడానికి 3 minutes పడుతుందంటే మిలియన్స్లో చేయాలంటే మినిట్స్లోకి వెళ్ళిపోద్ది. ఓకేనా? మినిట్స్, అవర్స్లో కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి కొన్ని సార్లు. ఓకే, అందుకని ఈ పర్ఫార్మెన్స్ ఇష్యూస్, ఈ ఫ్లెక్సిబిలిటీ, స్కేలబిలిటీ, వీటినన్నిటిని మనకి ఈజీగా బెస్ట్గా పర్ఫామ్ చేస్తుంది ఎవరు? మాంగోడీబీ. ఓకే, అందుకని నోవేడేస్ మాంగోడీబీ ట్రెండ్ అవుతుంది. ఓల్డర్ డేస్లో ఇలాంటి డొమైన్స్ అనేవి లేవంటే అంత హ్యూజ్ డెవలప్మెంట్ లేదు. ఏ డొమైన్స్, ఏ డేటా సైన్స్, బిగ్ డేటా ఇలాంటి డొమైన్స్ లేవు. సో ఆ టైంలో మనకి ఎస్క్యూఎల్ సస్టైన్ అవ్వగలిగింది మన అప్లికేషన్స్ బిల్డ్ చేసుకోవడానికి, కానీ మొత్తం ఈ కంప్యూటర్ సెక్టర్ మొత్తాన్ని డీల్ చేయగలిగింది ఎస్క్యూఎల్. బట్ నోవేడేస్ ఇలాంటి బిగ్ డొమైన్స్ రావడం వలన మనం ఈ ఇష్యూస్ అనేవి ఫేస్ చేస్తున్నాం అనమాట. నువ్వు కమింగ్ టు అప్లికేషన్స్ ఆఫ్ మాంగోడీబీ మనం ఎక్కడ యూస్ చేస్తాం అనేది చూస్తే కనుక, బిగ్ డేటా నేను ఆల్రెడీ చెప్పాను, బిగ్ డేటా అనే డొమైన్లో యూస్ చేస్తాను. ఈ కామర్స్ ప్లాట్ఫామ్, ఇవాళ ఈ కామర్స్ ఎంత హ్యూజ్ గ్రోత్ అనేది ఉందో మీకు అర్థమవుతుంది. మనం ఏం క్లిక్ చేస్తున్నాము ఏంటి ప్రతిదీ వాడికి తెలుసు. ఎలా తెలుసు? మనం చేస్తున్న ప్రతి దాన్ని వాడు స్టోర్ చేస్తున్నాడు అనమాట డేటాని. అలా మనమే ఒక్క పర్సన్ యొక్క డేటా ఎంత ఉంటుందో అలా ఈ కామర్స్ యూజర్స్ అందరి డేటాని స్టోర్ చేసి ఆన్ రియల్ టైం మీకు సజెషన్స్ సెండ్ చేయడం. మీరు ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసిన, అమెజాన్ ఓపెన్ చేసిన, మీకు వెంటనే మీ ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా అక్కడ ప్రోడక్ట్స్ అనేవి డిస్ప్లే చేయాలంటే ఎంత హై పర్ఫార్మెన్స్ వీళ్ళకి కావాలి, ఎంతమంది యూజర్స్ ఉన్నారు.
ఇలాంటి టైమ్స్‌లో మాంగోడీబీని వాళ్ళు ప్రిఫర్ చేస్తారనమాట. రాదర్ దాన్ రిలేషనల్ డేటాబేస్. ఓకేనా? ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మీకు ఐడియా ఉండే ఉంటది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఏం లేదు. మీకు ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే గనక స్మార్ట్ థింగ్స్ వస్తున్నాయి గదా! లైక్ స్మార్ట్ ఫ్రిడ్జెస్, స్మార్ట్ మొత్తం హోమ్ ఆటోమేషన్ చేస్తున్నారు. అమెజాన్ అలెక్సా ఇలాంటివన్నీ ఉన్నాయి కదా! ఇవన్నీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అండర్‌లోకి వస్తాయన్నమాట. ఓకే. మొబైల్ అప్లికేషన్స్. మొబైల్ అప్లికేషన్స్ మీన్స్ బ్యాంకింగ్ అప్లికేషన్స్‌లో కూడా ఈ మధ్యన ఇంట్రడ్యూస్ చేశారు. మాంగోడీబీని యూజ్ చేయడం మొదలుపెట్టారు. ఇంతకు ముందంతా ఎస్‌క్యూఎల్ యూజ్ చేశారు. ఇప్పుడు మాంగోడీబీకి షిఫ్ట్ అవుతున్నారు స్లోగా. అండ్ గేమింగ్ అప్లికేషన్స్‌లో కూడా యూజ్ చేస్తారు. సోషల్ నెట్వర్కింగ్ లైక్ ఇన్‌స్టాగ్రామ్ అండ్ నెట్‌ఫ్లిక్స్ ఇలాంటి వాటిల్లో కూడా యూజ్ చేస్తారు. ఇందాకడే మీకు చెప్పాను గదా! యూజర్స్ యొక్క ఇంట్రెస్ట్ యొక్క డేటాని స్టోర్ చేయడానికి మోస్ట్‌లీ మాంగోడీబీనే ప్రిఫర్ చేస్తారు వాళ్ళు. ఆన్ రియల్ టైమ్ మీకు మీ ఇంట్రెస్ట్ తగ్గట్టుగా డేటా మీ ఇంట్రెస్ట్ తగ్గ పోస్టులు సెండ్ చేయాలంటే మాంగోడీబీయే మోస్ట్‌లీ ప్రిఫర్ చేస్తారు. మాంగోడీబీ అని కాదు నోఎస్‌క్యూఎల్ ప్రిఫర్ చేస్తారు. కమింగ్ టు జియోస్పేషియల్ అప్లికేషన్. జియోస్పేషియల్ అప్లికేషన్స్ అంటే ఏంటి? మీకు గూగుల్ మ్యాప్స్ ఐడియా ఉందా? లైక్ గూగుల్ మ్యాప్స్ గాని ఇంకా డిఫరెంట్ జియో లొకేటింగ్ అప్లికేషన్స్ ఉంటాయి. వాటిలో యూస్ ఇంకా చాలా అప్లికేషన్స్ అనేవి ఉన్నాయి. బట్ బేసికలీ మెయిన్ థింగ్స్ అయితే ఇవన్నమాట. ఈ సెషన్‌లో వచ్చేసి మనం మన పీసీలోకి మాంగోడీబీ అనేది ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలనేది చూద్దాం. అలాగే మాంగోడీబీ VS కోడ్ ఎక్స్టెన్షన్ ఒకటి వేసి చూద్దాం. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ స్క్రీన్‌కి అయితే వచ్చేద్దాం. క్రోమ్ అయితే ఓపెన్ చేసుకోండి. క్రోమ్ ఓపెన్ చేసుకుని ఇలా అయితే టైప్ చేయండి. మాంగోడీబీ డౌన్లోడ్ అని చెప్పి టైప్ చేసుకోగానే మీకు ఫస్ట్ కమ్యూనిటీ సర్వర్ డౌన్లోడ్ అని చెప్పి ఒక లింక్ వస్తుంది. కమ్యూనిటీ ఎడిషన్ మాంగోడీబీ కమ్యూనిటీ ఎడిషన్ అనేది ఒకటి వస్తుంది కదా! దాని మీద క్లిక్ చేసుకోగానే మీకు ఈ వెబ్సైట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. మాంగోడీబీ కమ్యూనిటీ ఎడిషన్ అని చెప్పేసి ఇక్కడ కొంచెం కిందకి స్క్రాల్ చేస్తే కనుక ప్రజెంట్ నేను ఈ వీడియో చేసే టైంకి 7.0.12 ఉంది వెర్షన్. మీరు నెక్స్ట్ కొద్ది రోజుల తర్వాత చూస్తే కనుక వెర్షన్ అనేది చేంజ్ అవుద్ది. వెర్షన్ ఏదైనా పర్లేదు ప్రాసెస్ అయితే ఒకటే కాబట్టి కరెంట్ ఏ వెర్షన్ ఉంటే ఆ వెర్షన్ ఉంచేసుకోండి. 7.0.12 ఇన్స్టాల్ చేయాలని ఏం లేదు. దెన్ ప్యాకేజ్ అనేది ఎంఎస్ఏ ఉండేలా చూసుకుని డౌన్లోడ్ బటన్ క్లిక్ చేసండి. ఆటోమేటిక్గా డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది మీకు. ఓకే. దెన్ నెక్స్ట్ మాంగోడీబీ షెల్ కూడా మనం ఒకటి ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది అనమాట. మాంగోడీబీ షెల్ డౌన్లోడ్ అని చెప్పి టైప్ చేయండి. దెన్ ఫస్ట్ లింక్ అనేది వస్తుంది కదా మాంగోడీబీ షెల్ డౌన్లోడ్ అని చెప్పి అది క్లిక్ చేసుకుంటే కనుక మీరు ఈ వెబ్సైట్కి ఈ పేజ్కి అయితే రీడైరెక్ట్ అవుతారు. ఈ పేజ్కి రీడైరెక్ట్ అయిన తర్వాత కొంచెం కిందకి స్క్రాల్ చేస్తే కనుక కరెంట్లీ నీ వీడియో చేసేసరికి 2.2.10 ఉంది వెర్షన్. అది ఏదన్నా పర్వాలేదు, ఏదంటే అది ఇన్స్టాల్ చేసేసండి డిఫాల్ట్గా. కరెంట్లీ ఇక్కడ ప్యాకేజ్ అని ఉంది కదా జిప్ నుంచి తీసేసి ఎంఎస్ఏ పెట్టుకోండి. ఎంఎస్ఏ పెట్టుకుంటే మనం డైరెక్ట్గా ఇన్స్టాలేషన్ అనేది చేసేసుకోవచ్చు ఎక్స్ట్రాక్ట్ ఏమైనా చేయకుండా. డౌన్లోడ్ బటన్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అనేది అయిపోతుంది. ఈ 2 వెబ్సైట్స్ లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు డైరెక్ట్గా అక్కడి నుంచి డౌన్లోడ్ అనేది చేసేసుకోవచ్చు. ఈ గూగుల్లో వచ్చి కొట్టి అంతా క్లమ్జీగా ఉంటుంది కొంచెం మాంగోడీబీ వెబ్సైట్ అనేది. సో మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ అనేది చేసేసుకోవచ్చు. లింక్స్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో అనేది ఇస్తాను. దెన్ డౌన్లోడ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత సింపుల్ ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసుకోండి. డౌన్లోడ్స్లోకి వెళ్ళండి. ఫస్ట్ వచ్చేసి MongoSH అని ఉంది కదా, ఇది వచ్చేసి మాంగోడీబీ షెల్ అనమాట. మాంగోడీబీ అని ఉంది యాక్చువల్ మాంగోడీబీ. దెన్ దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఎలా అయితే స్క్రీన్ వస్తుందో 1 సెకండ్ నేను స్క్రీన్ షాట్స్ అనేది తీసించాను, అవి డైరెక్ట్గా చూపించేస్తాను. మీరు అక్కడ ఫైల్ అనేది క్లిక్ చేసింది కానీ మీకు ఎలా అయితే వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేస్తాం. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ అనేది చేయాలి. టిక్ మార్క్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేయాలి. దెన్ ఇక్కడ కంప్లీట్ అనేది క్లిక్ చేసుకోండి. కంప్లీట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏం డిస్టర్బ్ చేయొద్దు. ఈ టిక్ మార్క్ ఉండి ఈ రన్ యాజ్ సర్వీస్ ఉందా చూస్తే సరిపోతుంది. మ్యాక్సిమం డిఫాల్ట్గా వచ్చేస్తుంది, లేకపోతే కనుక మీరు చేయండి. దెన్ నెక్స్ట్ అనేది క్లిక్ చేయండి. ఇంకా ఈ పారామీటర్స్ ఏమీ డిస్టర్బ్ చేయొద్దు. చేసిన తర్వాత ఇంటర్నెట్ అనేది కనెక్ట్ చేసుకుని ఉంచుకోండి మీ ల్యాప్టాప్కి. ఎందుకంటే ఇక్కడ మాంగోడీబీ కంపస్ అనేది ఇన్స్టాల్ అవ్వాలి. మాంగోడీబీ కంపస్ అంటే ఏం కాదు, ఒక గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. మాంగోడీబీతో ఇంటరాక్ట్ అవ్వడానికి ఒక టూల్ లాంటిది. అది నేను తర్వాత చూపిస్తాను మీకు. మీకు ఇంటర్నెట్ అనేది కనెక్ట్ అయి ఉంటే కనుకనే మాంగోడీబీ కంపస్ అనేది మాత్రం ఇన్స్టాల్ అవుద్ది. మీరు ఇక్కడ చెక్ బాక్స్ చేసిన తర్వాత నెక్స్ట్ కొట్టేస్తే మీకు మాంగోడీబీ కంపస్ కూడా ఇన్స్టాల్ అవుద్ది. కాకపోతే ఇంటర్నెట్ అనేది కనెక్ట్ చేసి ఉండాలి మీ ల్యాప్టాప్కి. రైట్. దెన్ ఇన్స్టాల్ బటన్, దాన్ని నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇన్స్టాల్ బటన్ క్లిక్ చేస్తే కనుక మీకు ఆటోమేటిక్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది కొంచెం టైం తీసుకుంటుంది. మాంగోడీబీ కంపస్ అనేది డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాల్ అవ్వాలి, అందుకే నేను నెట్ కనెక్ట్ అనేది ఉండాలని చెప్పాను. దెన్ మాంగోడీబీ కంప్లీట్గా ఇన్స్టాలేషన్ అనేది ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఎలా అయితే వస్తుంది. రైట్. మీకు హోమ్ స్క్రీన్ మీద ఇలాంటి ఐకాన్ అనేది క్రియేట్ అవుద్ది అనమాట.
ఇక్కడికి మాంగోడిబి ఇన్స్టాలేషన్ అనేది పూర్తయింది. దెన్ మనం ఏం చేయాలి, నెక్స్ట్ మాంగోడిబి షెల్ కూడా ఇన్స్టాల్ చేయాలి కాబట్టి మాంగోడిబి ఎస్హెచ్ అనేది క్లిక్ చేసుకోండి. మాంగోడిబి ఎస్హెచ్ క్లిక్ చేసిన తర్వాత ఎలా అయితే ఓపెన్ అవుతుంది మాంగోడిబి షెల్ సెటప్ అని చెప్పేసి, దాని మీద కూడా నెక్స్ట్ క్లిక్ చేయండి. అనేది క్లిక్ చేసుకుంటాం. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇన్స్టాల్ అనేది క్లిక్ చేస్తాం. ఆటోమేటిక్గా ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఫినిష్ అనేది క్లిక్ చేసుకోండి. దెన్ ఇక్కడికి ఏమైంది, మన మాంగోడిబి కంపస్ ఇన్స్టాలేషన్ అనేది జరిగిపోయింది. దెన్ మాంగోడిబి షెల్ అనేది కంప్లీట్ అయింది. ఓకేనా. దెన్ ఇప్పుడు వచ్చేసి మనం ఒక ఎన్విరాన్మెంట్ వేరియబుల్ అనేది సెట్ చేసుకోవాలన్నమాట మాంగోడిబికి. అప్పుడే మాంగోడిబి మనకి షెల్లో వర్క్ అవుతుంది. ఆ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ ఎలా సెట్ చేసుకోవాలని నేను చూపిస్తాను చూడండి. దానికి వచ్చేసి దిస్ పీసీలోకి వెళ్ళండి. దిస్ పీసీకి వచ్చిన తర్వాత లోకల్ డిస్క్ సి, దెన్ ప్రోగ్రామ్ ఫైల్స్, దెన్ మాంగోడిబి, దెన్ సర్వర్లో 7.2 అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. అదే మనం ఏ వెర్షన్ ఇన్స్టాల్ చేస్తే ఆ వెర్షన్ యొక్క నెంబర్ ఉంటుంది అనమాట అక్కడ. దెన్ బిన్ అనే ఫోల్డర్ మీద క్లిక్ చేయండి. ఈ ఎంటైర్ పాత్ ఉంది కదా, ఈ ఎంటైర్ పాత్ని కాపీ చేసుకోండి, Ctrl+C. ఓకే, కాపీ చేసుకున్న తర్వాత స్టార్ట్లో ఇలా సెర్చ్ చేయండి, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. ఓకే, ఎడిట్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ వచ్చింది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇది ఉంది కదా ఎడిట్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని చెప్పి, దాన్ని ఓపెన్ చేసుకోండి. దాన్ని ఓపెన్ చేసుకున్న తర్వాత కింద ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. దెన్ ఇక్కడ కొంచెం కిందకి స్క్రాల్ చేస్తే పాత్ అని కనిపిస్తుంది, చూపిస్తాను ఒక్క నిమిషం. ఇక్కడ పాత్ అని నేను సెలెక్ట్ చేసాను చూడండి. సిస్టమ్ వేరియబుల్స్లో పాత్ అని ఉంది కదా, పాత్ మీద క్లిక్ చేసుకుని ఎడిట్ అనేది క్లిక్ చేయండి. ఓకే, ఎడిట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ మీద క్లిక్ చేసి ఇందాక మీరు కాపీ చేసుకున్న పాత్ ఉంది కదా, దాన్ని ఇక్కడ పేస్ట్ చేయండి. Ctrl+V వచ్చేసింది చూసారా, సి ప్రోగ్రామ్ ఫైల్స్ మాంగోడిబి సర్వర్ 7.2 బిన్. ఇది వచ్చేసిన తర్వాత ఓకే నొక్కండి. దెన్ అగైన్ ప్రెస్ ఓకే. దెన్ ఓకే, దట్స్ ఇట్. ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అనేది సెట్ అయిపోయింది. బట్ ఈ రెండు ప్రాపర్గా ఇన్స్టాల్ అయినాయా లేదా అనేది మనం తెలుసుకోవాలంటే కనుక మనం టెర్మినల్ ఓపెన్ చేసుకోండి. లేదా విండోస్ R నొక్కి CMD నొక్కినా సరే మీకు వస్తుంది. ఫస్ట్ మాంగోడిబి కరెక్ట్గా ఇన్స్టాల్ అయిందా లేదా అనేది చెక్ చేద్దాం. దానికి ఏం చేయాలంటే మాంగోడి --వెర్షన్. ఓకే, అలా క్లిక్ చేసి ఎంటర్ కొడితే కనుక వన్ సెకండ్ మీకు కనిపించకపోవచ్చు, నేను కొంచెం మ్యాక్సిమైజ్ చేసుకుంటాను. మాంగోడిబి వెర్షన్ అని క్లిక్ చేసిన తర్వాత ఇలా ఎంటర్ కొట్టుకుంటే ఇక్కడ DB వెర్షన్ వచ్చింది చూసారు, 7.0.12. మనం అదే కదా ఇన్స్టాల్ చేసాం. యాక్చువల్లీ నేను ఇన్స్టాల్ చేసే టైంకి ఈ వెర్షన్ ఉంది కదా, మీరు వేరే వెర్షన్ చూపిస్తుంది. బట్ ఇలా అయితే రావాలి, ఎటువంటి ఎర్రర్స్ రాకుండా. అప్పుడు మీ దాంట్లో మాంగోడిబి అనేది కరెక్ట్గా ఇన్స్టాల్ అయినట్టు. దెన్ అగైన్ మాంగోడిబి షెల్ అనేది ఇన్స్టాల్ అయిందా లేదో చూద్దాం. మాంగో sh వెర్షన్ అని క్లిక్ చేసి ఎంటర్ కొట్టండి. వన్ సెకండ్, టేక్స్ టైం. ఓకే, ఇక్కడ చూడండి, ఈ వెర్షన్ నెంబర్ అనేది వస్తే కనుక మాంగోడిబి షెల్ కూడా ప్రాపర్గా ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అయినట్టు. రైట్, ఇప్పుడు మాంగోడిబి అనేది ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంటుంది అనేది. యాక్చువల్లీ ఇది వచ్చేసి మాంగోడిబి కంపస్ అనమాట. ఇది ఒక గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఓకే, మనం డైరెక్ట్గా టెర్మినల్ నుంచి అయినా మాంగోడిబిని యాక్సెస్ చేయొచ్చు, దీని నుంచి అయినా యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ ఒక URL అనేది స్ట్రింగ్ అనేది ఉంది కదా, ఈ స్ట్రింగ్ వచ్చేసి ఏముంది, లోకల్ హోస్ట్ పోర్ట్ నెంబర్ చూసారా 27017. యాక్చువల్లీ మాంగోడిబి అనేది బై డిఫాల్ట్గా 27017 అనే పోర్ట్ మీద రన్ అవుతుంది అనమాట. మనం దాన్ని ఎటువంటి డిస్టర్బెన్స్ చేయొద్దు, దాన్ని అలా ఉంచేసి కనెక్ట్ అనేది నొక్కండి. డిఫాల్ట్ మాంగోడిబి అడ్మిన్ కాన్ఫిగ్ లోకల్ అని చెప్పి మీకు డిఫాల్ట్గా 3 డేటాబేసెస్ అనేది ఇచ్చేస్తుంది. ఇవి ఏంటనేది మనం ఫర్దర్గా చూద్దాం. ప్రజెంట్ మీకు ప్రాపర్గా ఇన్స్టాల్ అయింది, కనెక్ట్ అవుతుందా లేదని చెక్ చేస్తున్నాను అంతే. మీరు అలాగే చెక్ చేయండి ఖచ్చితంగా. దెన్ మాంగోడిబి కంపస్ అనేది ప్రాపర్గా చూసారు కదా, ఇలా అయితే వస్తుంది. దెన్ ఇది గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ గురించి. అదే మనం టెర్మినల్లో ఎలా అంటే, టెర్మినల్లో మాంగోడిబిని యాక్సెస్ చేయాలంటే సింపుల్ మాంగో sh అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి. మాంగో sh అని టైప్ చేసి ఎంటర్ కొడితే మీకు ఇక్కడ టెస్ట్ అని వస్తుంది చూసారా కింద. అలా వస్తే కనుక ప్రాపర్గా మీ టెర్మినల్ అనేది మాంగోడిబి డేటాబేస్కి అనేది కనెక్ట్ అయింది. ఇప్పుడు మన దాంట్లో ఏమేమి డేటాబేసెస్ ఉన్నాయో చూద్దాం. ఇందాక మీరు ఆల్రెడీ చూసారు కదా అడ్మిన్ అని చెప్పి, సో అవన్నీ వస్తాయి. ఇప్పుడు షో DBS అని కొడితే
మీకు ఎన్ని డేటాబేస్ అనేవి ఉన్నాయన్నది చూపిస్తుంది ఇక్కడ మాంగోడిబి. యాక్చువల్లీ ఇందాక మీరు గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ కంపస్లో మాంగోడిబి కంపస్లో చూసారు కదా, ఆల్రెడీ అడ్మిన్, కాన్ఫిగ్, లోకల్ అని చెప్పి 3 డేటాబేస్లు బై డిఫాల్ట్ మాంగోడిబి క్రియేట్ చేసి పెట్టింది. మళ్ళీ ఇక్కడ కూడా అయ్యే చూపిస్తుంది. మీరు ఇన్ కేసు ఒక కొత్త డేటాబేస్ క్రియేట్ చేయాలనుకుంటే కనుక యూస్ DB1 స్విచ్ టు DB1 అని వచ్చింది కదా. హియర్ మీరు చూస్తే కనుక ఒక కొత్తది డేటాబేస్ అనేది మనం క్రియేట్ చేసాం. మళ్ళీ ఒకవేళ మీకు డౌట్గా ఉంటే షో DB 1 సెకండ్. ఇంకా ఓకే, ఇక్కడ ఎందుకు చూపించట్లేదు అంటే మనం డేటాబేస్ క్రియేట్ చేసిన అందులో ఏదైనా ఒక కలెక్షన్ పెడితే తప్ప ఇక్కడ అనేది అప్డేట్ అవుతుంది అనమాట. మనం ఇవన్నీ ఫర్దర్గా చూస్తాం. ప్రజెంట్ అయితే మీకు అర్థమైంది కదా, ఇక్కడ మాంగోడిబిని టెర్మినల్ నుంచి ఎలా యాక్సెస్ చేయాలనేది చూసారు. అండ్ ప్రాపర్గా వర్క్ అవుతుందో లేదనేది ఇన్స్టాలేషన్ ప్రాసెస్లో చెక్ చేసుకోండి అంతే. మిగతాదంతా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. జస్ట్ ఇది ఇన్స్టాలేషన్ వీడియో కాబట్టి ఇంతవరకు సరిపోతుంది. దెన్ కంపస్ చూసారు అండ్ టెర్మినల్ చూపించాను కదా. ఓకే నేను ఒకటి మిస్ చేశాను మీకు. మనం కంపస్ నుంచి డైరెక్ట్గా టెర్మినల్ కూడా యాక్సెస్ చేయొచ్చు అనమాట. చూపిస్తాను అది కూడా మీకు. 1 సెకండ్. కనెక్ట్ కొట్టిన తర్వాత కింద చూసారా మాంగో SH అని వచ్చింది. దీని మీద క్లిక్ చేయండి. సేమ్ టెస్ట్ అన్న చూడండి. షో TBS చూసారా, ఇక్కడ ఏదైతే అడ్మిన్, కాన్ఫిగ్, లోకల్ సేమ్ ఇక్కడ అదే వస్తుంది అనమాట. మనం షెల్ ఎక్కడి నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మనకి కమాండ్స్ అలవాటు ఉంటే కనుక. కమాండ్స్ అలవాటు ఉంటే కాదు, మనం కమాండ్సే నేర్చుకోవాలి. ఇక్కడ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్లో సింపుల్గా ప్లస్ బటన్ నొక్కేసి ఇలా చేసేయచ్చు. నేను ఫర్దర్ వీడియోస్లో చూపిస్తాను మీకు. మాంగోడిబి కంపస్ యూజ్ చేసి ఎలా డేటాబేస్ క్రియేట్ చేయాలి, రికార్డ్స్ ఎలా క్రియేట్ చేయాలి, కలెక్షన్స్ ఎలా క్రియేట్ చేయాలో మొత్తం నేను చూపిస్తాను. దెన్ ప్రజెంట్ అయితే ఇదైతే క్లోజ్ చేస్తున్నాను. మనకి ఇంకేం మిగిలింది. ఓకే, VS కోడ్లో మనం ఒక ఎక్స్టెన్షన్ అనేది వేయాలని చెప్పాను కదా, అది దానికి ఏమీ లేదు. మీరు ఇక్కడ ఎక్స్టెన్షన్స్ అనే దాని మీదకి వెళ్ళిన తర్వాత 1 సెకండ్ క్లోజ్ చేస్తాను. ఎక్స్టెన్షన్ అనే దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత మాంగోడిబి అని టైప్ చేసి ఎంటర్ కొట్టిన తర్వాత ఫస్ట్ వస్తుంది కదా మాంగోడిబి ఫర్ VS కోడ్ అని చెప్పి. దీన్ని అనేది ఇన్స్టాల్ అనేది చేసుకోండి. ఇక్కడ యాక్చువల్లీ అన్ఇన్స్టాల్ కాదు, ఇన్స్టాల్ అని ఉంటుంది. మీ దాంట్లో ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన కాబట్టి ఇలా ఉంది. దెన్ ఇన్స్టాల్ అనేది చేసుకోండి. ఇన్స్టాల్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మీకు కింద వచ్చేసి ఇక్కడ ఒక లోగో అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది మాంగోడిబిది. ఓకే, దాని మీద క్లిక్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేసుకుంటే మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా ఈ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందాక చెప్పాను కదా, అక్కడ స్ట్రింగ్ అనేది ఒకటి ఉంది కదా మాంగోడిబి కంపస్లో, అది యూజ్ చేసి కనెక్ట్ చేయొచ్చు. లేదంటే డైరెక్ట్గా కూడా కనెక్ట్ చేసేయచ్చు. మనం ఓపెన్ ఫ్రమ్ అని చెప్పి నొక్కేస్తే మీకు ఆటోమేటిక్గా స్ట్రింగ్ ఇక్కడ వచ్చేస్తుంది. డిఫాల్ట్గా ఇదే ఉంటుంది. సేవ్ అని కనెక్ట్ నొక్కండి. సేవ్ అని కనెక్ట్ నొక్కితే చూసారా, ఇందాక మనకి అక్కడ కంపస్లో ఏదైతే ఉందో అదే ఇక్కడ కూడా వచ్చేసింది. అడ్మిన్, కాన్ఫిగ్, లోకల్ ఇవన్నీ ఆల్రెడీ మనం చూసాం. బై డిఫాల్ట్ మాంగోడిబి ఇస్తుందని మనకు తెలుసు. మనం VS కోడ్ నుంచి కూడా యాక్సెస్ చేయొచ్చు అనమాట. VS కోడ్ని ఎందుకని మీకు ఎక్స్టెన్షన్ వేసి చూపిస్తున్నానంటే, మోస్ట్లీ మనం VS కోడ్లో వేరే లాంగ్వేజ్తో వర్క్ చేస్తున్నప్పుడు డేటాబేస్ సైడ్ బై సైడ్ పెట్టుకుని వర్క్ చేసుకోవడానికి మనకి ఇక్కడ ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే, ఓన్లీ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ యూజ్ చేసే కాదు, మనం డైరెక్ట్గా ఇక్కడ టెర్మినల్ యూజ్ చేసి కూడా మనం యాక్సెస్ చేయొచ్చు అనమాట మాంగోడిబిని VS కోడ్లో కూడా. దానికి మీకు కమాండ్ తెలుసు కదా, మాంగో SH ఎంటర్ కొట్టండి. సింపుల్ టెస్ట్లోకి వెళ్ళిపోతుంది. మాంగోడిబి షెల్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. చూసారు, యాక్టివేట్ అయింది. సేమ్ ఇక్కడ కూడా షో DBS చూడండి. ఇక్కడ ఏదైతే అడ్మిన్, కాన్ఫిగ్, లోకల్ ఉందో ఇక్కడ కూడా సేమ్. ఓకే, వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సింపుల్. మీకు ఎన్ని వేస్లో చూపించాను. VS కోడ్లో టెర్మినల్ యూజ్ చేసి ఎలా చేయాలో చెప్పాను. నార్మల్ టెర్మినల్ యూజ్ చేసి ఎలా యూజ్ చేయాలనేది ఎలా యాక్సెస్ చేయాలనేది చెప్పాను. డైరెక్ట్గా గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ కింద కనెక్షన్ ఎలా చేయాలనేది చూపించాను VS కోడ్లో. దెన్ మాంగోడిబి కంపస్ కూడా చూపించాను కదా. ఇవాళ సెషన్లో వచ్చేసి మనం మాంగోడిబి కంపస్తో కొంచెం ఫెమిలియర్ అవుదాం. మాంగోడిబి కంపస్ని ఎలా యూజ్ చేయాలి, ఎలా డాక్యుమెంట్స్ ఇన్సర్ట్ చేయాలి, కలెక్షన్స్ ఎలా క్రియేట్ చేయాలి, డేటాబేస్ ఎలా క్రియేట్ చేయాలి అనేది చూద్దాం. 1 సెకండ్. మీరు ఇక్కడ ఉన్న ఐకాన్ క్లిక్ చేసి మాంగోడిబి అనేది ఓపెన్ చేయండి, మాంగోడిబి కంపస్ని. ఓకే, నేను ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టాను. థీమ్ అనేది చేంజ్ చేద్దాం. కొంచెం మీకు ఐ స్ట్రెయిన్ అనేది ఉండదు వీడియోలో. డార్క్ థీమ్కి వెళ్ళిపోదాం. రైట్, ఎడిట్లో ఉంటుంది. ఎడిట్లో సెట్టింగ్స్లో ఉంటుంది అనమాట థీమ్. ఓకే, దెన్ మీకు ఆల్రెడీ తెలుసు లోకల్ హోస్ట్ 27017 పోర్ట్లో రన్ అవుతుందని చెప్పేసి మాంగోడిబి సర్వీస్ అనేది. ఆ స్ట్రింగ్ని మీరు ఏం డిస్టర్బ్ చేయకుండా కనెక్ట్ అనేది ఒకేసేయండి. ఆటోమేటిక్గా మాంగోడిబి కంపస్ అనేది కనెక్ట్ అయిపోతుంది అనమాట మాంగోడిబి డేటాబేస్ తోటి. ఓకే,
ఇక్కడ వచ్చేసి మీరు చూస్తే కనుక బై డిఫాల్ట్ 3 డేటాబేస్ అనేది MongoDB క్రియేట్ చేసి పెడుతుందనమాట. మీరు సింపుల్‌గా ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా! 3 డాట్స్ మీద క్లిక్ చేసి కనెక్షన్ ఇన్ఫో చూస్తే గనక మనకి మొత్తం MongoDB సర్వీస్‌లో ఎన్ని డేటాబేసెస్ అనేవి క్రియేట్ అయ్యి ఉన్నాయి, ఎన్ని కలెక్షన్స్ అనేవి క్రియేట్ అయ్యాయి అనేది మీకు ఇక్కడ చెప్తుందనమాట. హోస్ట్ ఎవరు, లోకల్ 2701, క్లస్టర్ ఏంటి, మన ఆన్లైన్ క్లస్టర్ స్టాండ్ అలోన్, మన స్టాండ్ అలోన్ కాబట్టి చూపిస్తుంది. ఇక్కడ వెర్షన్ వచ్చేసి 7.0.12 కమ్యూనిటీ ఎడిషన్ మనం యూజ్ చేస్తున్నాం అనమాట. మొత్తం ఈ కనెక్షన్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఎన్ని డేటాబేస్ ఉన్నాయి, ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయి అనేది చెప్తుంది అనమాట. సింపుల్. ఇక్కడ చూస్తే 3 డేటాబేస్ ఉన్నాయి. ఓపెన్ చేసి చూడండి, కలెక్షన్స్ ఏమీ లేవు. బట్ లోకల్ ఓపెన్ చేస్తే కనుక ఒక కలెక్షన్ అనేది ఉంది. అదే ఇందాక మనం కనెక్షన్ ఇన్ఫోలో చూసాము, 3 డేటాబేస్ అండ్ 1 కలెక్షన్. ఓకే, మీకు ఇవన్నీ డిఫాల్ట్గా MongoDB అనేది క్రియేట్ చేసి పెడుతుంది అనమాట. మనకి ప్రజెంట్ అయితే వీటితో అవసరమేం లేదు, నేను చెప్తాను తర్వాత ఏం చేయాలనేది. సింపుల్. ఇప్పుడు మనం ఒక డేటాబేస్ అనేది ఎలా క్రియేట్ చేయాలి, ఓకేనా? ఈ 3 బై డిఫాల్ట్గా MongoDB క్రియేట్ చేస్తుందని చెప్పాను కదా. ఓకే, మన ఓన్ డేటాబేస్ అనేది మనం ఎలా క్రియేట్ చేయాలి. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయగానే మనకు వచ్చేసి డేటాబేస్ నేమ్ అడుగుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ అనేది తీసుకుందాం. నేను ఒక స్కూల్ రన్ చేస్తున్నాను. నా స్కూల్లో ఒక 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి, తెలుగు, ఇంగ్లీష్, హిందీ. ఓకేనా, ఈ 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ 3 సబ్జెక్ట్స్ సంబంధించి టీచర్స్ ఎవరు ఏ సబ్జెక్ట్ చెప్తారన్నది నేను స్టోర్ చేసుకోవాలి, డేటా అనేది స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఓకే, నువ్వు డేటాబేస్ నేమ్ ఏం తీసుకుందాం, ఇక్కడ సబ్జెక్ట్స్ అని తీసుకుందాం. సబ్జెక్ట్స్, ఓకేనా. కలెక్షన్స్ ఫస్ట్ తెలుగు. ఖచ్చితంగా మీరు ఒక కలెక్షన్ నేమ్ అనేది ఇవ్వాలన్నమాట డేటాబేస్ క్రియేట్ చేస్తున్నప్పుడు. అప్పుడే డేటాబేస్ అనేది క్రియేట్ అవుతుంది. అది ఎందుకు ఏంటనేది అది అంటే రూల్. ఇంకా డేటాబేస్ మనం ఒకటి క్రియేట్ చేసామంటే ఖచ్చితంగా అందులో కలెక్షన్ అనేది క్రియేట్ అవ్వాలి. అప్పుడనే డేటాబేస్ అనేది మీకు ఇన్స్టాన్స్ అనేది క్రియేట్ అవుతుంది, లేదంటే క్రియేట్ అవ్వాలన్నమాట. అది నేను కమెంట్స్ చెప్పినప్పుడు చెప్తాను, అది చూపిస్తాను మీకు లైవ్లో ఎందుకు క్రియేట్ అవ్వదు ఏంటనేది. ప్రజెంట్ అయితే డేటాబేస్ నేమ్ అనేది ఇచ్చేసేయండి, కింద కలెక్షన్ నేమ్ కూడా ఇచ్చేసేయండి. ఫస్ట్ నేను తెలుగు అనే కలెక్షన్ ఒకటి ఇచ్చాను. చూడండి, సబ్జెక్ట్స్ అనే ఒక డేటాబేస్, తెలుగు అనేది ఒక కలెక్షన్ అనమాట. ఈ టెక్నాలజీ అనేది మీకు కొత్తగా ఉండొచ్చు. మీకు సింపుల్గా అర్థం అవ్వాలంటే కనుక నేను స్క్రీన్ మీద ఒక పిక్చర్ అనేది వేస్తున్నాను. ఎస్క్యూఎల్తో మ్యాప్ చేసి చెప్తాను చూడండి. ఎస్క్యూఎల్లో మనం డేటాబేస్ అంటాం, MongoDBలో కూడా డేటాబేస్ అని అంటాం. ఓకేనా. నెక్స్ట్, ఎస్క్యూఎల్లో టేబుల్స్ ఎలా ఉంటాయో సేమ్ ఇక్కడ కలెక్షన్స్ అంటాం అనమాట. అక్కడ టేబుల్స్ని, ఇక్కడ కలెక్షన్స్. ఓకే, ఎస్క్యూఎల్ టేబుల్స్లో రోస్, ఐ మీన్ ఇన్ ద సెన్స్ రికార్డ్స్ అంటాం. ఇక్కడ వచ్చేసి డాక్యుమెంట్స్ అంటాం. సింపుల్, అంతే, అంతకన్నా ఏం లేదు. ఎస్క్యూఎల్లో కాలమ్స్ అంటాం, ఇక్కడ వచ్చేసి ఫీల్డ్స్ అంటాం. ఓకే, అర్థమైంది కదా మీకు. ఎస్క్యూఎల్తో మ్యాప్ చేస్తే కనుక మీకు ఈజీగా ఉంటుంది. నేను ఇప్పుడు తెలుగు అనేది ఏంటి, నాకు ఒక కలెక్షన్ అంటే ఎస్క్యూఎల్ ఇన్ ద సెన్స్ మీరు తెలుగుని ఎలా చూడాలి, ఒక టేబుల్ లాగా చూడాలి. నేను ఒక టేబుల్ అనేది క్రియేట్ చేశాను. కానీ మన ఎస్క్యూఎల్ ఒక టేబుల్ క్రియేట్ చేస్తే దానికి ఒక స్కీమా ఖచ్చితంగా క్రియేట్ చేయాలి. కానీ ఇక్కడ ఎటువంటి స్కీమా అనేది అవసరం లేదు. అదే MongoDB యొక్క బ్యూటీ అనమాట. ఓకేనా. నేను ఇప్పుడు ఒక తెలుగు అనే ఒక కలెక్షన్ అనేది క్రియేట్ చేశాను. ఓకే, ఇన్ ద సెన్స్ తెలుగు అనే ఒక టేబుల్ అనేది క్రియేట్ చేశాను అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, తెలుగు అనే కలెక్షన్లో నేను డేటా యాడ్ చేయాలి. అంటే తెలుగు అనే కలెక్షన్లో నేను ఎటువంటి డేటా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను, నేను ఒక టీచర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. అది ఎలా యాడ్ చేయాలంటే సింపుల్, సబ్జెక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి. సబ్జెక్ట్స్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత తెలుగు కలెక్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత యాడ్ డేటా, సింపుల్గా ఇక్కడ యాడ్ డేటా వచ్చింది కదా, యాడ్ డేటా నొక్కేసిన తర్వాత ఇంపోర్ట్ JSON ఆర్ CSV ఫైల్ అంటుంది. యాక్చువల్ నా దగ్గర CSV ఫైల్ లేదు, నేను నెక్స్ట్ ఎప్పుడైనా చూపిస్తాను మీకు ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలనేది వేరే ఫైల్ నుంచి డేటా అనేది. మనం ప్రజెంట్ అయితే ఒక డాక్యుమెంట్ అనేది ఇన్సర్ట్ చేద్దాం విత్ టీచర్స్ డేటా అనమాట. మనకి బై డిఫాల్ట్గా ఒక ఐడి అనేది క్రియేట్ అవుతుంది. ఐడి వచ్చేసి హెక్సాడెసిమల్ వాల్యూ అనేది ఉంటుంది అనమాట ఐడిలో. యాక్చువల్లీ హెక్సాడెసిమల్ వాల్యూ అనేది ఎలా జనరేట్ అవుతుందంటే, మనం ఏ టైంకి ఒక డాక్యుమెంట్ని అనేది ఇన్సర్ట్ చేస్తున్నామో ఆ టైం యొక్క టైం స్టాంపు, ప్రాసెస్ ఐడి, మిషన్ ఐడి ఇవన్నీ మెర్జ్ చేసి ఒక యూనిక్ ఐడి అనేది ఒకటి క్రియేట్ అవుతుంది అనమాట. ఈ ఐడి డాక్యుమెంట్కి డిఫర్ అయిపోతూ ఉంటుంది. ఓకేనా, డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, మనం ఇప్పుడు ప్రజెంట్ ఏం చేద్దాం, ఒక టీచర్ యొక్క డేటా అనేది యాడ్ చేద్దాం అనుకుంటున్నాం. ఫస్ట్ కామా పెట్టండి, ఐ మీన్ ఐడిని వేరే ఫీల్డ్తో సపరేట్ చేయడానికి. మీకు పైథాన్ వచ్చి ఉంటే కనుక మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది డిక్షనరీ ఫార్మాట్ ఎలా ఉంటుంది. పైథాన్ రాకపోయినా పర్వాలేదు, చూడండి మీకు సింపుల్గా అర్థమవుతుంది. నేను ఒక నేమ్ అనేది యాడ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ కొటేషన్స్ పెట్టుకుని నేమ్ అని పెట్టి కాలన్. నేమ్ వచ్చేసి ఏమవుతుందంటే ఒక ఫీల్డ్ అనమాట. ఓకే, నేమ్ అనేది ఒక ఫీల్డ్, కాలన్ పెట్టి ఇప్పుడు మనం ఆ టీచర్ యొక్క నేమ్ అనేది ఇద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ టీచర్ నేమ్ వచ్చేసి శివ అని ఇద్దాం. ఓకేనా, ఇక్కడతో ఫీల్డ్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఫీల్డ్కి వెళ్ళాలంటే మనం కామా పెట్టుకుని నెక్స్ట్ ఫీల్డ్ ఎంటర్ కొట్టి ఏజ్, శివ యొక్క ఏజ్ ఎంత ఉండొచ్చు, ఒక 20 అనేది ఇద్దాం. ఓకే, నెక్స్ట్
నేను ఇక్కడ కొటేషన్స్ ఎందుకు పెట్టలేదంటే 20 అనేది నెంబర్ అనమాట, ఇంటీజర్ వాల్యూ కాబట్టి మనం కొటేషన్స్ పెట్టలేదు. స్ట్రింగ్కి కొటేషన్స్ పెడతాం, మీకు తెలిసి ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ ఏజ్ అనే ఫీల్డ్ ఓకే అయిపోయింది. నెక్స్ట్ కామా పెట్టి టీచర్ ఐడి, ఓకే, TACH, ఓకే, టీచర్ ఐడి కూడా ఉంటుంది కదా ప్రతి టీచర్కి. ABC 1, శివ అనే ఒక టీచర్కి ఏజ్ వచ్చేసి 20, టీచర్ ఐడి వచ్చేసి ABC 1 అనమాట. ఓకేనా, సింపుల్గా నేను ఇక్కడ వచ్చేసి ఇన్సర్ట్ కొడితే కనుక మీకు ఆ డాక్యుమెంట్ అనేది ఇన్సర్ట్ అయిపోద్ది. గైస్ మీరు చూస్తే కనుక మీరు సక్సెస్ఫుల్గా ఒక డేటాబేస్ అనేది క్రియేట్ చేశారు, ఒక సబ్జెక్ట్స్ అనే డేటాబేస్ అనేది క్రియేట్ చేశారు, తెలుగు అనే కలెక్షన్ ఒకటి క్రియేట్ చేశారు, అందులో ఒక డాక్యుమెంట్ అనేది ఇన్సర్ట్ చేశారు. ఓకేనా, మీరు ఇప్పుడు శివనే కాదు తెలుగు ఇంకో టీచర్ కూడా టీచ్ చేస్తున్నారు అనుకోండి, అది కూడా యాడ్ చేయాలనుకుంటే కనుక ఆ డేటాని సింపుల్ ఇక్కడ యాడ్ డేటా నొక్కేసండి, ఇన్సర్ట్ డాక్యుమెంట్ నొక్కండి. సేమ్ ఇక్కడ టైప్ చేయడం నేను ఆల్రెడీ చూపించాను కదా, మీకు ఇంకొక వేలో కూడా ఎలా ఇన్సర్ట్ చేయాలని చూపిస్తాను. సింపుల్గా ఇన్సర్ట్ కొట్టేసండి. ఇప్పుడు ఏం ఇన్సర్ట్ అయింది, ఓన్లీ డాక్యుమెంట్ ఐడి మాత్రమే, ఐడి మాత్రమే ఒకటి ఇన్సర్ట్ అయింది. ఓకేనా, ఇక్కడ మీరు నేమ్, ఏజ్, టీచర్ ఐడి ఇంకేమన్నా యాడ్ చేయాలంటే యాడ్ చేయొచ్చు. అది ఎలా యాడ్ చేయాలంటే సింపుల్గా చివరినున్న ఈ పెన్సిల్ సింబల్ అనేది క్లిక్ చేసుకోండి. ఎడిట్ డాక్యుమెంట్ అని ఉంది కదా, పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ప్లస్ సింబల్ యాడ్ ఫీల్డ్ నొక్కిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ఏం ఫీల్డ్ యాడ్ చేస్తాం, మోస్ట్లీ నేమే కదా యాడ్ చేయాలి. నెక్స్ట్ టీచర్ నేమ్ వచ్చేసి రామ్ అనుకుందాం. ఓకేనా, రామ్. నెక్స్ట్ ఇంకో ఫీల్డ్ యాడ్ చేయాలి, రామ్ యొక్క ఏజ్ కూడా మనకు కావాలి. ఏజ్ వచ్చేసి ఒక 35 పెడదాం. ఓకేనా, 35. బట్ ఏజ్ అనేది నెంబర్ కదా, ఇక్కడ ఏ డేటా టైప్ ఉంది, స్ట్రింగ్లో ఉంది. మనం ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ సవరల్ డేటా టైప్స్ వస్తాయి అనమాట. మీకు ఆల్రెడీ ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే ఈ డేటా టైప్స్ అని మీకు ఐడియా ఉండే ఉంటుంది. నేను సింపుల్గా చెప్తున్నాను చూడండి, ఇంటి 32, ఇంటి 34 అంటే ఇట్లో వచ్చేసి మనం ఇంటీజర్ వాల్యూస్ సేవ్ చేసుకుంటాం. డబుల్ అంటే మనం ఇంటీజర్ తర్వాత డెసిమల్ వాల్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, పాయింట్ తర్వాత వాల్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. బూలియన్ అని చెప్తే ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటాయి కదా, ఇవన్నీ మీకు ఆల్రెడీ ఐడియా ఉంటాయి. నేను ఇన్ కేస్ ఐడియా లేకపోతే కనుక నాకు కమెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఓకే, మీకు ఐడియా ఉంటే ఓకే, లేకపోతే కనుక కమెంట్ చేయండి. ఎక్కువ కమెంట్స్ వస్తే కనుక నేను ఖచ్చితంగా ఈ వేరియబుల్స్, ఈ డేటా టైప్స్ మీద నేను వీడియో అయితే చేసి పెడతాను. ప్రజెంట్ అయితే మనం ఏజ్ అనేది మనకి ఇంటీజర్ కాబట్టి ఇంటి 32 పెట్టుకున్నాను. ఓకే, ఇంటి 32 పెట్టుకోగానే అయిపోయింది. నెక్స్ట్ టీచర్ ఐడి యాడ్ చేయాలి కాబట్టి యాడ్ అనదర్ ఫీల్డ్, TACH టీచర్ _ID, టీచర్ ఐడి ఏమిద్దాం, ABC 2. ఓకేనా, వీటిలన్నిటి డేటాతో పాటు ఫర్ ఎగ్జాంపుల్ మనం రామ్ అనే టీచర్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా తెలుసు, అది కూడా స్టోర్ చేయాలనుకుంటున్నాం అనుకోండి. సింపుల్గా యాడ్ ఫీల్డ్ నొక్కేసి మనకి బ్లడ్ గ్రూప్ కూడా తెలుసు అనుకుందాం, బ్లడ్ గ్రూప్ వచ్చేసి ఏ పాజిటివ్. ఓకేనా, ఇక్కడ అప్డేట్ కొట్టేసండి. సింపుల్ డాక్యుమెంట్ అప్డేట్ అయిపోయింది చూసారా. ఇప్పుడు వచ్చేసి తెలుగు అనే కలెక్షన్లో శివ అనే టీచర్ ఉన్నారు, రామ్ అనే టీచర్ కూడా ఉన్నారు. బట్ మీరు ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ మొత్తం 4 ఫీల్డ్స్ ఉన్నాయి, ఐడి, నేమ్, ఏజ్, టీచర్ ఐడి తోటి. బట్ సెకండ్ డాక్యుమెంట్లో వచ్చేసి 5 ఫీల్డ్స్ ఉన్నాయి, ఐడి, ఏజ్, బ్లడ్ గ్రూప్, నేమ్, టీచర్. ఇలా మనం MongoDBలో చేయగలం, బట్ SQLలో చేయలేం. SQLలో ఖచ్చితంగా మనకి స్కీమా ఉంటుంది, అంటే మీరు 4 కాలమ్స్లోనే డేటా ఫిల్ చేయాలి, లేదంటే 3 కాలమ్స్లోనే, అలా మనం ముందుగానే ప్రీడిఫైన్ చేస్తాం. వాటిలో ఖచ్చితంగా డేటా అనేది నింపాలి. ఓకే, బట్ మనకి ఇక్కడ బ్లడ్ గ్రూప్ అనే ఫీల్డ్ లేదు. ఓకే, మనకు అవసరం లేదు. సో అక్కడ మనకు మెమరీ వేస్టేజ్ అనేది ఉండదు అనమాట. మనం నల్లని స్టోర్ చేయాలి మనకి తెలియకపోతే కనుక, అక్కడ మెమరీ వేస్టేజ్ అయినట్టే కదా. బట్ MongoDB బ్యూటీ ఏంటంటే ఇక్కడే మనకి డిఫర్ అవుతుంది నార్మల్ SQL తోటి. సింపుల్గా మనం ఇక్కడ 5 ఫీల్డ్స్ యాడ్ చేయొచ్చు, నెక్స్ట్ దాంట్లో 2 ఫీల్డ్స్ యాడ్ చేయొచ్చు. చూడండి, ఇన్సర్ట్ చేసి చూపిస్తాను. సింపుల్గా నేను ఇక్కడ క్లిక్ చేస్తాను, ఎడిట్ డాక్యుమెంట్ కొట్టాను, నేను నేమ్ ఒకటే యాడ్ చేస్తాను, నాకు అది ఒకటే తెలుసు అనుకోండి ఆ టీచర్ గురించి. ఫర్ ఎగ్జాంపుల్ వినయ్ తీసుకుని అప్డేట్ కొట్టండి. ఇక్కడ చూడండి 2 ఫీల్డ్స్ ఉన్నాయి, ఇక్కడ 4 ఫీల్డ్స్ ఉన్నాయి, ఇక్కడ 5 ఫీల్డ్స్ ఉన్నాయి. అలా డాక్యుమెంట్స్కి ఫీల్డ్స్ అనేవి డిఫర్ అయిపోతూ ఉంటాయి. మనం చేస్తే డిఫర్ అయిపోతాయి. మనం అన్నిటికీ ఒకటే మెయింటైన్ అనేది చేయొచ్చు, డిఫరెంట్గా మెయింటైన్ చేయొచ్చు. ఇక్కడికి ఏమైంది, మనం ఒక సబ్జెక్ట్స్ అనే డేటాబేస్లో తెలుగు అనే కలెక్షన్లో 3 టీచర్స్ ఒక డేటాని స్టోర్ చేసాం. ఇన్ కేస్ ఇంకో సబ్జెక్ట్ యాడ్ చేయాలనుకో, ఇంకో కలెక్షన్ యాడ్ చేయాలనుకో, సింపుల్గా డేటాబేస్ మీద ప్లస్ సింబల్ నొక్కేస్తే ఇంకో కలెక్షన్ ఏం అడుగుతుంది, తెలుగు అయిపోయింది కాబట్టి ఇంగ్లీష్ క్లిక్ చేసి క్రియేట్. ఓకే, ఇప్పుడు ఇంగ్లీష్లో కూడా నేను టీచర్స్ ఒక డేటా యాడ్ చేయాలనుకున్నాను. సిమిలర్ ఇక్కడ యాడ్ డేటా కొట్టేస్తాము, ఇన్సర్ట్ డాక్యుమెంట్ కొట్టేస్తాము. సింపుల్ నేను ప్రజెంట్ అయితే నేమ్ ఒకటి యాడ్ చేస్తున్నాను. నేమ్ వచ్చేసి సుమతి ఇద్దాం. రైట్, ఇన్సర్ట్ కొట్టేసండి. ఓకే,
మళ్ళీ ఇంకొకళ్ళ డేటా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. యాడ్ కొట్టేసండి. మీరు ఇక్కడ ఈ కోడ్ రూపంలో కనుక మీరు యాడ్ చేయాలనుకుంటే కనుక ఒక్కొక్క ఫీల్డ్ని కామాతో సపరేట్ చేయాలన్నమాట. నేను ఇప్పుడు సపరేట్ చేస్తాను. ఐడిని కామాతో సపరేట్ చేసి నెక్స్ట్ ఫీల్డ్కి అనేది మూవ్ అవుతున్నాను. నేమ్ వచ్చేసి కృప అని ఇచ్చాను. ఓకే, వెయిట్, కృప స్ట్రింగ్ కాబట్టి కృప ఓకే ఇచ్చాను. నెక్స్ట్ ఫీల్డ్కి వెళ్ళాలంటే కనుక కామాతో సపరేట్ చేసి అప్పుడు ఏజ్ వచ్చేసి ఒక 29 ఇద్దాం. ఇలా ఉంటే అప్పుడు ఇన్సర్ట్ బటన్ పనిచేద్ది. ఇన్ కేసు మీరు లాస్ట్ దానికి కామా పెట్టారనుకో, నెక్స్ట్ ఫీల్డ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, మనం యాడ్ చేద్దామని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అందుకని ఇక్కడ ఇన్సర్ట్ బటన్ అనేది పనిచేయదన్నమాట. సో లాస్ట్ ఫీల్డ్కి కామా అనేది పెట్టాం. ఇటు వచ్చేసి కీవర్డ్స్ అనేవి ఇలా స్ట్రింగ్ రూపంలోనే ఇస్తాం మనం. ఓకే, దెన్ ఇన్సర్ట్ బటన్ ప్రెస్ చేసేయండి. సింపుల్గా చూడండి, కృప కూడా యాడ్ అయిపోయింది, సుమతి కూడా యాడ్ అయిపోయింది. వీళ్ళకి టీచర్ ఐడీస్ ఇద్దాం అనుకుంటున్నారు అనుకోండి, సింపుల్గా ఎడిట్ డాక్యుమెంట్ మీద కొట్టాలి, ప్లస్ సింబల్ మీద నొక్కండి. ఇక్కడ వచ్చేసి టీచర్_ID, టీచర్ ఐడి ఇచ్చేసి ABC3. ఓకే, సింపుల్ అప్డేట్ కూడా చేయండి. అప్డేట్ అయిపోయింది. సుమతికి టీచర్ ఐడి ఇచ్చేసాం. కృప కూడా ఒక టీచర్ ఐడి ఇవ్వాలంటే సింపుల్ ప్లస్ సింబల్ నొక్కండి. ఇక్కడ అనదర్ ఫీల్డ్ నొక్కండి, టీచర్_ID. ఈ అమ్మాయికి వచ్చేసి ABC4 అప్డేట్ కూడా చేయండి. సింపుల్, మీకు అర్థమైంది కదా. ఇంగ్లీష్ కూడా మీకు ఇద్దరిని అనేది యాడ్ చేశాను. మీకు ఇంకో విషయం ఆల్రెడీ చూపించి ఉంటాను. ఇక్కడ డేటా టైప్స్ అనేది ఉంటాయని చెప్పాను కదా. ఓకే, చూపించి ఉంటాను నేను. సింపుల్, ఇన్ కేసు సుమతి అనే ఆవిడ మానేసింది అనుకుందాం, ఇంగ్లీష్ చెప్పట్లేదు. సో ఇవి డేటా డిలీట్ చేసేయాలనుకోండి, నేను సింపుల్గా ఆ డాక్యుమెంట్ మీద చివరిలో డిలీట్ సింబల్ ఉంది. సింపుల్గా మీరు డిలీట్ అనేది నొక్కేసి ఇక్కడ డిలీట్ కన్ఫర్మ్ చేస్తే కనుక డిలీట్ అయిపోతుంది. ఇంగ్లీష్ చెప్పేవాళ్ళు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఒకళ్ళే ఉన్నారు. ఓకే, ఈ మోడిఫై అండ్ డిలీటే కాకుండా మీరు ఇక్కడ వచ్చేసి కాపీ కూడా చేసుకోవచ్చు. కాపీ టు క్లిప్ బోర్డ్. ఈ డేటా అనేది మనకి క్లిప్ బోర్డ్లో కాపీ అయిపోతుంది. సింపుల్గా మీకు ఒక నోట్ ప్యాడ్లో వేసి చూపిస్తాను కాపీ చేసిన డేటా. 1 సెకండ్ చూడండి, ఐడి వచ్చింది, నేమ్ వచ్చింది, ఏజ్ వచ్చింది, టీచర్ ఐడి వచ్చింది. ఓకే, కాపీ చేసుకుంటే అలా. అండ్ క్లోన్ కూడా చేయొచ్చు. అంటే ఏ ఫీల్డ్స్ నుంచి మనం ఇందులో ఉన్న డేటా అనేది మార్చచ్చు. ఆ క్లోన్ అనేది ఎక్కడ చూపిస్తాను మీకు. సింపుల్, ఇంకోండి ఇక్కడ చూడండి, క్లోన్ ఉంది కదా. క్లోన్ నొక్కేసి అంటే మళ్ళీ ఫీల్డ్స్ అన్నీ మళ్ళీ టైప్ చేయకుండా మనం సింపుల్గా ఇక్కడ వచ్చేసి ఇంకో పర్సన్ నేమ్ ఇద్దాం, సోము. ఓకే, సోము ఏజ్ వచ్చేసి ఒక 24, ABC ఐడి వచ్చేసి 5 అనమాట. సింపుల్గా ఇన్సర్ట్ కొట్టేస్తే మళ్ళీ వచ్చేసి సేమ్ ఫీల్డ్స్ అనమాట. సేమ్ ఫీల్డ్స్ని క్లోన్ చేసుకోవచ్చు మనం మళ్ళీ టైప్ చేయకుండా. ఓకే, క్లోన్ బటన్ నొక్కేసేయండి. ఇప్పుడు నెక్స్ట్ శ్రీరామ్. ఓకే, ఏజ్ వచ్చేసి ఒక 28, ABC ఐడి వచ్చేసి 6. ఇన్సర్ట్ కొడతాను. చూడండి, ఇప్పుడు ఇంగ్లీష్ అనే కలెక్షన్లో మొత్తం నాకు 3 టీచర్స్ ఉన్నారు. తెలుగు చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? తెలుగు చెప్పేవాళ్ళు కూడా 3 ఉన్నారు. ఇన్ కేసు ఇష్టం లేదు రిజైన్ చేస్తారనుకోండి, సింపుల్గా ఇక్కడ రిమూవ్ కొట్టేస్తే రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు తెలుగు చెప్పేవాళ్ళు 2 ఉన్నారు. ఓకే, మీకు అర్థమైంది కదా. డాక్యుమెంట్స్ అనేవి ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఎలా మోడిఫై చేయాలి, ఎలా డిలీట్ చేయాలి అనేది. ఇన్ కేసు ఇప్పుడు మన స్కూల్ నుంచి తెలుగు అనేది డిలీట్ చేస్తాం అనుకోండి, సింపుల్గా ఇక్కడ సబ్జెక్ట్ అనేది తీసేస్తే కనుక 3 డాట్స్ మీద క్లిక్ చేసి రిమూవ్ కలెక్షన్ కొట్టేయచ్చు. తెలుగు వద్దు, మనం ఇంగ్లీష్ని రిమూవ్ చేసేద్దాం. ఓకే, సింపుల్గా ఇక్కడ డ్రాప్ కొట్టేసండి, డ్రాప్ కలెక్షన్. ఇక్కడ అడుగుతుంది అనమాట, మీకు ఏదైనా కలెక్షన్ డిలీట్ చేస్తే కనుక ఇంగ్లీష్ అని టైప్ చేయండి. అంటే కలెక్షన్ ఏమైతే అది టైప్ చేసింది తర్వాత డ్రాప్ కొట్టేస్తే కనుక మీకు ఆ ఇంగ్లీష్ అనేది చూడండి, subject.english అనేది డిలీట్ అయిపోయింది. తెలుగు అనే సబ్జెక్ట్ ఒకటి మనం చెప్తున్నాం. ఓకే, మీకు అర్థమైంది కదా. కలెక్షన్ ఎలా డిలీట్ చేయాలి, ఎలా క్రియేట్ చేయాలి, డాక్యుమెంట్స్ ఎలా మోడిఫై చేయాలి, ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఎలా డిలీట్ చేయాలి. ఇప్పుడు డేటాబేస్ ఎలా డిలీట్ చేయాలి అనేది చెప్తాను చూడండి. సింపుల్గా డేటాబేస్ పక్కన ఉన్న డిలీట్ సింబల్ నొక్కేసి డేటాబేస్ నేమ్ అనేది టైప్ చేయాలన్నమాట. సబ్జెక్ట్స్ టైప్ చేసి డ్రాప్. మొత్తం క్లియర్, మొత్తం మనం క్రియేట్ చేసిన డేటాబేస్ మొత్తం డిలీట్ అయిపోయింది. ఐ హోప్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. మీరు ఇది ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయకపోతే కనుక మీకు రాదనమాట. ఫస్ట్ కంపస్తో ఫెమిలియర్ అవ్వండి. ఈ టూల్తో కాసేపు ఆడుకోండి. డేటాబేస్లు క్రియేట్ చేయండి. సఫరల్ డేటాబేస్ ఒకటే కాదు, చాలా డేటాబేస్ క్రియేట్ చేయండి. V1 ఓకే, ఒక డేటాబేస్ V1 అనే డేటాబేస్ క్రియేట్ చేశాను. V2 అలా సవరల్ డేటాబేస్ అనేది క్రియేట్ చేయండి. నెంబర్ ఆఫ్ డేటాబేస్ క్రియేట్ చేయండి. నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ క్రియేట్ చేయండి. నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయండి. మొత్తం ఆడుకోండి ఈ MongoDB కంపస్ తోటి. అప్పుడు మీకు కొంచెం ఫెమిలియర్ అవుతారు, ఈజీగా ఉంటుంది మీకు. హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ సెషన్ ఇన్ ద MongoDB. ఈ సెషన్లో వచ్చేసి మనం
కొన్ని మాంగోడిబి కమాండ్స్ చూద్దాం, అలాగే క్రెడ్ ఆపరేషన్స్ చూద్దాం. ఓకేనా. యాక్చువల్లీ ప్రీవియస్ వీడియోస్లో వచ్చేసి నేను మాంగోడిబి కంపాస్ ఎలా యూజ్ చేయాలి అనేది చెప్పాను. ఇన్కేస్ ఎవరైనా చూడకపోతే కనుక ఆ వీడియో అయితే చూడండి. అండ్ మాంగోడిబి ఇన్స్టాలేషన్ కూడా మీ సిస్టంలో అనేది ఇన్స్టాల్ అయ్యి ఉండాలి. అది కూడా నేను చెప్పాను ప్రీవియస్ వీడియోస్లో. అవి కూడా ఒకసారి చూసి మాంగోడిబిని ప్రాపర్గా ఇన్స్టాలేషన్ చేసుకుని మాంగోడిబి కంపాస్ అనేది ఎలా యూజ్ చేయాలనేది తెలుసుకుని అప్పుడు ఈ వీడియోకి వస్తే మీకు బెటర్ అండర్స్టాండింగ్ ఉంటుంది అనమాట. ఓకే. దెన్ సింపుల్గా మనం టెర్మినల్ అనేది ఓపెన్ చేసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా. టెర్మినల్ ఓపెన్ చేసుకుంటే నేను ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టాను. టెర్మినల్ ఓపెన్ చేసుకోగానే మాంగోడిబి షెల్ అనేది యాక్టివేట్ చేయాలన్నమాట. మాంగోడిబి షెల్ యాక్టివేట్ చేయడానికి మాంగో SH అని టైప్ చేస్తే కనుక మాంగోడిబి షెల్ అనేది యాక్టివేట్ అవుతుంది. మాంగోడిబి షెల్ కూడా మనం ఇన్స్టాలేషన్ అనేది చేసుకోవాలన్నమాట. అది కూడా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, ఇన్స్టాలేషన్ వీడియోలో ఉంటుంది. అది అయితే చూసేసండి. మాంగోడిబి షెల్ యాక్టివేట్ చేయడానికి మాంగో SH అని టైప్ చేసి ఎంటర్ కొడితే కనుక ఇలా అయితే వస్తుంది అనమాట. టెస్ట్ అని చూపిస్తుంది. ఓకే. నేను ప్రజెంట్ స్క్రీన్ క్లియర్ చేస్తున్నాను, కొంచెం పెద్దగా చేస్తాను. రైట్. మాంగోడిబి షెల్ అనేది యాక్టివేట్ అయిన తర్వాత మనం ఇక్కడ మాంగోడిబి కమాండ్స్ అన్ని కొట్టి మనం మాంగోడిబిని యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఓకే. దీనికన్నా ముందు ఒకసారి మీకు క్లియర్గా అర్థం అవడం కోసం మాంగోడిబి కంపాస్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. నేను మాంగోడిబి కంపాస్ అనేది ఓపెన్ చేసి పెట్టాను. ఇలా మాంగోడిబి కంపాస్ ఓపెన్ చేయగానే ఎలా వస్తుంది కదా, ఇలా వచ్చిన తర్వాత కనెక్ట్ అనేది కొట్టండి. కనెక్ట్ కొడితే ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది అనమాట. ఈ మాంగోడిబి కంపాస్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అనమాట మాంగోడిబితో ఇంటరాక్ట్ అవ్వడానికి. ఓకే. మీకు ఇక్కడైతే ఈజీగా అర్థమవుతుంది ఇందులో చూపిస్తే కనుక. నేను సేమ్ మాంగోడిబి షెల్ ఇక్కడి నుంచి కూడా యాక్సెస్ చేయొచ్చు మనం. ఓకే. చూసారా, ఇక్కడ కూడా టెస్ట్ అని వచ్చేసింది. ఇక్కడి నుంచైనా యాక్సెస్ చేయొచ్చు మాంగోడిబి షెల్ అనేది. బట్ నేను వచ్చేసి టెర్మినల్లో చూపిస్తాను, ఎందుకంటే మీకు ఫాంట్ అనేది పెద్దగా కనిపిస్తుంది. ఇక్కడైతే చాలా చిన్నగా ఉంది, ఇదైతే జూమ్ అవ్వట్లేదు. ఓకే. ఒక ఆర్డర్లో అనేది కమెంట్స్ చెప్పుకుంటూ వద్దాం. నేను ఒక లిస్ట్ అనేది తయారు చేసుకున్నాను, ఆ ఆర్డర్లో అయితే చెప్తాను. ఈజీగా మీకు అర్థమవుతుంది, మీరు నోట్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. రైట్. ఇప్పుడు మాంగోడిబి కమాండ్స్ అనేది నేను VS Codeలో టైప్ చేసి పెట్టుకుని ఉంచుకున్నాను. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటాబేస్ రిలేటెడ్ ఉన్న కమాండ్స్ అనేది చెప్తాను అనమాట. మీకు ఆల్రెడీ హైరార్కీ తెలుసు కదా, డేటాబేస్ కలెక్షన్స్ అండ్ డాక్యుమెంట్స్. ఈ హైరార్కీ నేను ఆల్రెడీ చూపించుంటాను, లేదంటే స్క్రీన్ మీద వేస్తున్నాను చూడండి. ఒక డేటాబేస్లో మల్టిపుల్ కలెక్షన్స్ అనేవి ఉండొచ్చు అనమాట. ఆ ఈచ్ కలెక్షన్లో మల్టిపుల్ డాక్యుమెంట్స్ అనేది ఉండొచ్చు అనమాట. ఇది ఆల్రెడీ అందరికీ ప్రీవియస్ సెషన్స్లో నేను చెప్పాను. మళ్ళీ ఒకసారి ఎవరైనా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉంటే కనుక సింపుల్గా చూపించాను. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ కమాండ్ వచ్చేసి DB వెర్షన్ అనమాట. DB వెర్షన్. ఓకే. ఈ కమాండ్ ఏం చేస్తుందంటే మనం ప్రజెంట్ వర్క్ చేస్తున్న మాంగోడిబి యొక్క వెర్షన్ అనేది చెప్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక వెర్షన్లో వర్క్ చేస్తున్నారు అండ్ మీ ఫ్రెండ్ ఇంకొక వెర్షన్లో వర్క్ చేస్తున్నాడు. మీకున్న ఫీచర్స్ తనకు లేవనుకోండి, తనని మిమ్మల్ని అడగచ్చు, మీరు ఏ వెర్షన్ ఆఫ్ మాంగోడిబి యూజ్ చేస్తున్నా మాకు చెప్పండి అంటే మీరు సింపుల్గా ఈ కమాండ్ యూజ్ చేసి తనకు చెప్పచ్చు అనమాట. ఓకే. మనం చూద్దాం. ఇక్కడ నేను టెర్మినల్ అనేది చూపించేస్తాను. సింపుల్గా DB వెర్షన్ అని చెప్పి టైప్ చేయండి. టైప్ చేసి ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొడితే మీకు ఏం చూపిస్తుంది ఇక్కడ 7.0.12. నేను కరెంట్గా ఈ వీడియో చేసే టైంకి ఈ వెర్షన్ అనేది నేను యూజ్ చేస్తున్నాను అనమాట. ఇది నాకు అవైలబుల్గా ఉంది ఈ వీడియో చేసే టైంకి లేటెస్ట్గా. సో ఈ వెర్షన్ అనేది యూజ్ చేస్తున్నాను. మీరు వచ్చేసి మీరు ఇన్స్టాల్ చేసుకునే టైంకి ఏ వెర్షన్ అయితే ఉంటుందో ఆ వెర్షన్ అనేది చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా. దెన్ నెక్స్ట్ కమాండ్ చూద్దాం. ఫస్ట్ కమాండ్ అయిపోయింది కదా, చెక్ మాంగోడిబి వెర్షన్ అనేది. నెక్స్ట్ కమాండ్ వచ్చేసి లిస్ట్ ఆల్ డేటాబేసెస్ నేమ్స్. ఓకేనా. మనకి ఒక డేటాబేస్లో మన మాంగోడిబి డేటాబేస్లో మాంగోడిబిలో ఎన్ని డేటాబేస్ అనేవి ఉన్నాయో అవన్నీ మనం చూడాలనుకుంటే కనుక సింపుల్గా షో DBS అని కొడితే మనకి మొత్తం డేటాబేస్ లిస్ట్ నేమ్స్ అనేది వస్తుంది అనమాట. నేను మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇక్కడ సింపుల్ షో DBS అని టైప్ చేస్తే కనుక మీకు సింపుల్గా లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ అడ్మిన్ కాన్ఫిగ్ లోకల్. యాక్చువల్లీ ఇది నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. మాంగోడిబి బై డిఫాల్ట్ మనం ఏ డేటాబేస్ క్రియేట్ చేయకపోయినా సరే డిఫాల్ట్గా 3 డేటాబేస్ అనేది క్రియేట్ చేసి పెడుతుంది అనేది అడ్మిన్ కాన్ఫిగ్ లోకల్ అని చెప్పి. లోకల్లో వచ్చేసి ఒక కలెక్షన్ అయితే ఉంటుంది, స్టార్టప్ లాగ్ అని చెప్పేసి. ఇది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను నేను. రైట్. ఇక్కడికి నెక్స్ట్ ఏమైంది, మనకి ఏమేమి డేటాబేసెస్ ఉన్నాయో చూడడానికి సింపుల్గా ఇదనమాట షో DBS అనేది. నెక్స్ట్ మనం ఇప్పుడు ఒక డేటాబేస్ని క్రియేట్ చేయాలన్నా సరే, లేదు ఒక డేటాబేస్ని యూజ్ చేస్తున్నాం దాని నుంచి ఇంకో డేటాబేస్కి స్విచ్ అవ్వాలన్నా సరే మనం సింపుల్గా యూజ్ అనే కీవర్డ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. యూజ్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఒక డేటాబేస్ని క్రియేట్ అనేది చేయొచ్చు, లేదంటే ఒక డేటాబేస్ నుంచి ఇంకో డేటాబేస్కి స్విచ్ అన్న అవ్వచ్చు. అది ఎలా అనేది నేను చూపిస్తాను చూడండి. సింపుల్. ఇప్పుడు ప్రజెంట్ మనకు ఉన్న అవైలబుల్గా ఉన్న డేటాబేస్ ఏంటి, అడ్మిన్ కాన్ఫిగ్ లోకల్ అనమాట. ఇన్ కేస్ నేను అడ్మిన్ అనే డేటాబేస్కి స్విచ్ అవ్వాలనుకుంటే కనుక యూజ్ అడ్మిన్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి అడ్మిన్ వచ్చేసింది. ఓకే. ప్రజెంట్ మనం అప్లై చేసి ఎటువంటి కమాండ్స్ అయినా సరే అడ్మిన్ అనే డేటాబేస్ మీద రిఫ్లెక్ట్ అవుతాయి అనమాట. ఓకేనా. అడ్మిన్ అనే డేటాబేస్ మీద వర్క్ అవుతాయి.
ఇన్ కేస్ మీరు కొత్తగా ఒక డేటాబేస్ క్రియేట్ చేయాలనుకుంటే కనుక సింపుల్గా నేను పోయిన వీడియోలో ఉన్న ఎగ్జాంపుల్ మళ్ళీ తీసుకుంటున్నాను. అది వచ్చేసి సబ్జెక్ట్స్ అనమాట. సబ్జెక్ట్స్ అని ఒక డేటాబేస్ అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సింపుల్గా సబ్జెక్ట్స్ అని కొట్టి ఎంటర్ కొడితే కనుక మీరు ఇక్కడ చూస్తే స్విచ్ టు డీబీ సబ్జెక్ట్స్ అని వచ్చింది కదా. ఇక్కడ చూడండి సింపుల్గా ఆ టెర్మినల్ అనేది సబ్జెక్ట్స్ కింద మారిపోతుంది. బట్ ఇప్పుడు కనుక షో డీబీఎస్ అని కొడితే ఏం రావచ్చు, ఈ 3 డేటాబేస్లతో పాటు ఈ సబ్జెక్ట్ అని కూడా రావాలి కదా, కానీ రాదనమాట. చూడండి రాలేదు, అడ్మిన్ కాన్ఫిగ్ లోకల్ అని మాత్రమే వచ్చింది. అదేంటి సార్ మీరు వచ్చేసి యూజ్ సబ్జెక్ట్స్ అని కొడితే కొత్త డేటాబేస్ ఒకటి క్రియేట్ అవుతుంది అని చెప్పారు కదా, బట్ ఎందుకు ఇక్కడ రాలేదంటే నేను యాక్చువల్లీ ప్రీవియస్ వీడియోలో కూడా ఈ పాయింట్ రైజ్ చేశాను. ఎందుకు రాదంటే మనం సబ్జెక్ట్స్ అనే ఒక డేటాబేస్ క్రియేట్ చేసాం, కానీ ఆ సబ్జెక్ట్స్ అనే డేటాబేస్లో ఒక్క కలెక్షన్ కూడా ఇప్పుడు దాకా ఇన్సర్ట్ చేయలేదు. ఒక్క కలెక్షన్ కూడా లేని డేటాబేస్ని MongoDB అనేది కన్సిడర్ చేయదు అనమాట. దానికి ఒక ఇన్స్టాన్స్ అనేది క్రియేట్ చేయదు, ఒక డేటాబేస్ ఇన్స్టాన్స్ అనేది క్రియేట్ చేయదు. మీకు ఈ సబ్జెక్ట్స్ అనే డేటాబేస్ క్రియేట్ అవ్వాలంటే కనుక ఖచ్చితంగా మనం ఒక కలెక్షన్ అనేది ఇన్సర్ట్ చేయాలి. అది నెక్స్ట్ ఫర్దర్గా చూద్దాం ఆ కలెక్షన్ ఎలా ఇన్సర్ట్ చేయాలనేది. రైట్, ఓకే. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ వర్కింగ్ డీబీ. అంటే మీరు ప్రజెంట్ ఏ డీబీలో వర్క్ చేస్తున్నారు అనేది తెలుసుకోవడానికి డీబీ అని టైప్ చేసి ఎంటర్ కొడితే సరిపోతుంది అనమాట. అదే సార్ మనకు ఆల్రెడీ ఇక్కడ కనిపించేస్తుంది కదా సబ్జెక్ట్స్ అనే డేటాబేస్లో వర్క్ చేస్తున్నాను, మళ్ళీ మనకి ఈ కమాండ్ ఎందుకని అడగచ్చు మీరు. యాక్చువల్లీ ఈ కమాండ్ యూజ్ ఏంటంటే మనకి ఇక్కడ టెర్మినల్లో కనిపించేస్తుంది, కానీ ప్రీవియస్ వెర్షన్లో టెర్మినల్లో చూపించేది కాదనమాట. మోర్ ఓవర్ నెక్స్ట్ మనం ప్రోగ్రామింగ్ చేస్తున్నప్పుడు డేటాబేస్ని యాక్సెస్ చేస్తున్నప్పుడు మనకి టెర్మినల్ ఏమీ విజిబుల్గా ఉండదు కదా కోడ్లో. అలాంటి టైంలో మనం తెలుసుకోవాలంటే కనుక డీబీని యూజ్ చేసుకుని ఏ డేటాబేస్లో వర్క్ చేస్తున్నాం అనేది తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఏదైనా ఒక డేటాబేస్ని డిలీట్ చేయాలంటే సింపుల్గా db.drop database అని టైప్ చేస్తే ఆ డేటాబేస్ అనేది డిలీట్ అయిపోతుంది అనమాట. కరెంట్లీ మీరు ఇక్కడ చూస్తే కనుక db.database అంటే db.drop database అని కనుక నేను టైప్ చేసి ఎంటర్ కొడితే కనుక ఈ సబ్జెక్ట్స్ అనే డేటాబేస్ని డ్రాప్ చేస్తుంది. చూడండి, ఓకే 1 డ్రాప్డ్ సబ్జెక్ట్స్ అనే డేటాబేస్ని డిలీట్ చేస్తున్నట్టే. బట్ మనం ఆ ఇన్స్టాన్స్లో ఉన్నామంతే. ఓకేనా, సబ్జెక్ట్స్ అనే ఒక డేటాబేస్ ఇన్స్టాన్స్లో ఉన్నామంతే తప్ప ఆ డేటాబేస్ అనేది ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. బట్ మనం ఒకటి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం సబ్జెక్ట్స్ అనే డేటాబేస్ క్రియేట్ చేసి ఒక కలెక్షన్ కూడా క్రియేట్ చేయలేదు కదా, సో అది ఎలాగో ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ అవ్వదు. ఓకేనా, షో డీబీఎస్లో చూస్తే కనుక మనకి ఎలాగో ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ అవ్వదు. నేను మళ్ళీ ఏదైనా ఒక డేటాబేస్ క్రియేట్ చేసి అందులో కలెక్షన్ ఒక కలెక్షన్ ఇన్సర్ట్ చేసి ఆ తర్వాత డ్రాప్ చేసి చూపిస్తాను. ఈ కమాండ్ మాత్రం కొంచెం హోల్డ్లో పెడదాం, db.drop database. అప్పుడు మీకు తర్వాత క్లియర్గా చూపిస్తాను. ఏదైనా ఒక డేటాబేస్ డిలీట్ చేయాలంటే కనుక db.drop database యూజ్ చేస్తే డిలీట్ అవుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇవి వచ్చేసి డేటాబేస్ రిలేటెడ్ కమాండ్స్. ఓకేనా, ఈ డేటాబేస్ రిలేటెడ్ కమాండ్స్ యూజ్ చేసి మనం డేటాబేస్ ఎలా క్రియేట్ చేయాలో చూసాం, ఎలా డిలీట్ చేయాలో చూసాం, ఏ డేటాబేస్లో వర్క్ చేస్తున్నాం అనేది కూడా చూసాం. ఓకేనా, సింపుల్. ఇవి చాలా ఇంపార్టెంట్, ఇవి చాలా బేసిక్ అండ్ ఇంపార్టెంట్ ఆల్సో. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు డేటాబేస్ లోపల ఏముంటాయి, కలెక్షన్స్ ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు కలెక్షన్స్లో ఒక డేటాబేస్లో ఏమేమి కలెక్షన్స్ ఉన్నాయని చూడాలనుకుంటే కనుక సో కలెక్షన్స్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు యూజ్ అడ్మిన్ అనే ఒక డేటాబేస్ని స్విచ్ అవుతున్నాను. స్విచ్ అయిన తర్వాత అడ్మిన్ డేటాబేస్కి స్విచ్ అయిన తర్వాత సింపుల్గా షో కలెక్షన్స్. చూడండి, సిస్టమ్ వెర్షన్ అని చెప్పి నాకు ఒక కలెక్షన్ అయితే ఉందన్నమాట. సింపుల్ మీరు ఎక్కడి నుంచి అయినా చూపిస్తాను నేను కంపస్లో కూడా. చూడండి 1 సెకండ్, అడ్మిన్. యాక్చువల్లీ ఇవన్నీ బై డిఫాల్ట్గా క్రియేట్ అయి ఉంటాయి కాబట్టి MongoDB కంపస్ అనేది హైడ్ చేస్తుంది అనమాట. ఓకేనా, కలెక్షన్ అయితే చూపించట్లా, బట్ బై డిఫాల్ట్గా system.version అనే ఒక కలెక్షన్ అనేది అడ్మిన్లో క్రియేట్ అయి ఉంటుంది అనమాట. ఇదంతా వద్దు, మనమే చక్కగా ఒక డేటాబేస్ అనేది క్రియేట్ చేసుకుని అందులో కలెక్షన్ అనేది ఇన్సర్ట్ చేద్దాం. ఓకేనా, ఫస్ట్ క్లియర్ స్క్రీన్ చేస్తున్నాను, CLS అని టైప్ చేయండి, క్లియర్ స్క్రీన్ అయిపోతుంది. యూజ్ సబ్జెక్ట్స్ అని ఒక డేటాబేస్ క్రియేట్ చేశాను. ఓకే, సబ్జెక్ట్స్ వచ్చేసింది కదా. సబ్జెక్ట్స్ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ కమాండ్ వచ్చేసి db.create కలెక్షన్ నేమ్. ఇక్కడ చూస్తే కనుక మీరు నేను సింపుల్గా టైప్ చేసి చూపుతున్నాను చూడండి, db. మీరు ఏ కలెక్షన్ ఇక్కడ ఓకేనా db.create కలెక్షన్ అని టైప్ చేసి లోపల వచ్చేసి ఒక స్ట్రింగ్ లాగా కలెక్షన్ నేమ్ ఏంటి, కలెక్షన్ నేమ్ ఏమి ఇద్దాం అనుకుంటున్నాను. లాస్ట్ ప్రీవియస్ ఎగ్జాంపుల్లో ఏమి ఇచ్చాం, మనం మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఎలా ఇచ్చాం కదా, ఇవి ఇద్దాం. ఓకేనా, ప్రజెంట్ చూసారు కదా, db.create కలెక్షన్ అనే కమాండ్ యూస్ చేస్తే, ఇప్పుడు ఈ కమాండ్ యూస్ చేస్తే కనుక నాకు ఒక కొత్త కలెక్షన్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది అనమాట, మ్యాథ్స్ అని. చూడండి, ఎంటర్ కొట్టగానే ఓకే అనేది వచ్చేసింది, ఓకే 1. ఓకేనా, సింపుల్గా నేను ఇంకో కలెక్షన్ కూడా క్రియేట్ చేస్తాను, మ్యాథ్స్ SCIENC సైన్స్.
చూడండి ఓకే. నెక్స్ట్ హిందీ అనే ఒక కలెక్షన్ కూడా క్రియేట్ చేద్దాం. హిందీ చూడండి మొత్తం 3 కలెక్షన్స్ ఒక రెస్పాన్స్ ఓకే వచ్చేసింది నాకు. ఇప్పుడు చూస్తే షో డీబీఎస్ ఇందాకటి వరకు 3 డేటాబేస్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు చూడండి 4 డేటాబేస్లు వచ్చినాయి. అడ్మిన్, కాన్ఫిగ్, లోకల్, సబ్జెక్ట్స్. ఓకేనా. సేమ్ ఇప్పుడు షో కలెక్షన్స్ అని టైప్ చేస్తే కనుక మీకు ఏమేమి కలెక్షన్స్ ఉన్నాయో వస్తాయి. హిందీ, మ్యాథ్స్, సైన్స్. ఇన్ కేస్ ఏ కలెక్షన్ లేదనుకోండి ఏమీ రాదు. ఓకేనా. రైట్. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కలెక్షన్ నేమ్ తప్పిచ్చేశారు. మ్యాథ్స్ అయిపోయింది కదా. ఎగ్జామ్ అని టైప్ చేయబోయి ఎగ్జామ్ అని టైప్ చేశారు అనుకోండి. ఓకేనా. తప్పు కదా, అది ఎక్సే అనేది తప్పు కదా. దీన్ని రీనేమ్ చేయాలనుకుంటే కనుక మనం నెక్స్ట్ కమాండ్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ కమాండ్ చూపిస్తాను 1 సెకండ్. నెక్స్ట్ కమాండ్ చూడండి, రీనేమ్ ఏ కలెక్షన్. ఓకేనా. రీనేమ్ ఏ కలెక్షన్, ఒక కలెక్షన్ నేమ్ పెట్టేసాం. దాన్ని రీనేమ్ చేయాలనుకుంటే కనుక సింపుల్గా నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను చూడండి. నెక్స్ట్ లైన్లో టైప్ చేస్తున్నాను db.exa. 1 సెకండ్ రీనేమ్ కలెక్షన్. ఇప్పుడు మీరు ఐ మీన్ ఓల్డ్ నేమ్ ఈఎక్సే కదా. ఓకే. కొత్త నేమ్ ఏంటి, ఎగ్జామ్ అని కావాలి మనకి. ఓకేనా. db.exa.rename పెట్టేసాం కదా. ఇక్కడ సింపుల్గా చూడండి రెస్పాన్స్ ఓకే 1. ఓకే. షో కలెక్షన్ మర్చిపోయాను. ఓకే. ఇప్పుడు చూస్తే కనుక ఎగ్జామ్ అని వచ్చింది. ఎగ్జామ్ కాదు, ఎగ్జామ్స్ కింద నేను రీక్రియేట్ చేయాలనుకుంటే కనుక ఐ మీన్ రీనేమ్ చేయాలనుకుంటే కనుక సింపుల్ exam.rename కలెక్షన్ ఎగ్జామ్స్ అని చెప్పి టైప్ చేసి ఎంటర్ కొట్టండి. సింపుల్గా రెస్పాన్స్ ఓకే వచ్చింది. షో డిబిఎస్ షో కలెక్షన్స్ రైట్. ఇక్కడ చూస్తే మీకు ఎగ్జామ్స్ కింద మాడిఫై అయిపోయింది. ఇక్కడ ఎగ్జామ్ అని ఉండేది ఎగ్జామ్స్ కింద మాడిఫై అయిపోయింది అనమాట. రైట్. నెక్స్ట్ కమెంట్ చూద్దాం. సింపుల్గా ఆల్రెడీ అయిపోయింది, తీసేద్దాం. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ రియల్ టైంలో వచ్చేసి ఒక 1000 కలెక్షన్స్ ఉండొచ్చు మన డేటాబేస్లో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కలెక్షన్ నేమ్ అనేది వెతుకుతున్నారు, మ్యాథ్సే వెతుకుతున్నారు అనుకోండి. మ్యాథ్స్ అనే కలెక్షన్ నా డేటాబేస్లో ఉందా లేదో తెలియదు. 1000 కలెక్షన్స్ ఉన్నాయి నా దగ్గర. అందులో మ్యాథ్స్ అనే డేటాబేస్ ఉందా లేదో నేను వెతుక్కుంటున్నా, కలెక్షన్ ఉందా లేదో నేను వెతుక్కుంటున్నా. అలా 1000 నుండి 10,000 ఉన్నప్పుడు మనం వెతుక్కోవడానికి చాలా డిఫికల్టీ ఉంటుంది. ఓకేనా. మీకు అర్థమైంది కదా. ఒక డేటాబేస్లో 1000 కలెక్షన్స్ ఉన్నాయనుకోండి. ఆ 1000 కలెక్షన్స్లో మీకు కావాల్సిన కలెక్షన్ ఉందా లేదా అని వెతుక్కుంటే కనుక చాలా టైం అనేది తీసేసుకుంటుంది. అలా కాకుండా ఉందా లేదా అని తెలుసుకోవాలంటే సింపుల్గా db.getCollectionsName.include అని యూజ్ చేస్తే కనుక మీకు కలెక్షన్ నేమ్ అనేది ఉందా లేదా అని చెప్పేస్తుంది. సింపుల్ నేను ఇది ఇక్కడ కాపీ చేసుకున్నా, కింద టైప్ చేసి చూపిస్తున్నానండి. ఫర్ ఎగ్జాంపుల్ నా డేటాబేస్లో మ్యాథ్స్ అనే కలెక్షన్ ఉందా లేదా అని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సింపుల్గా db.getCollectionNames.include అని చెప్పి టైప్ చేస్తే కనుక మ్యాథ్స్ ఉందా లేదా అని ఇక్కడ ఇందులో మనం పాస్ చేసే పారామీటర్ అది చెక్ చేసుకుంటుంది అనమాట. ఓకేనా. సింపుల్గా చూడండి. ఓకే. ఎంటర్ కొట్ట ట్రూ వచ్చింది, ఎందుకంటే నా దగ్గర మ్యాథ్స్ అనే కలెక్షన్ ఉంది. నేను ఇందాక చూపించాను కదా, మళ్ళీ చూపిస్తానండి. షో కలెక్షన్స్ చూస్తే ఎగ్జామ్స్ ఉంది, హిందీ ఉంది, మ్యాథ్స్ ఉంది, సైన్స్ ఉంది. మనం ఏం సెర్చ్ చేసాం, మ్యాథ్స్ ఉందా లేదని సెర్చ్ చేసాం. ఇన్ కేస్ మనకి ఇందాక డిలీట్ చేస్తాం కదా, ఎగ్జామ్ అని ఉన్నది లేదు మన దగ్గర, ఎగ్జామ్స్ అని మాత్రమే ఉంది. ఇప్పుడు చూడండి ఫాల్స్ రిటర్న్ అవుద్ది. సింపుల్గా ఫాల్స్ అనేది రిటర్న్ అవుద్ది అనమాట. ఓకే. మనం కలెక్షన్ నేమ్స్ చూడడానికి నేను సింపుల్గా షో కలెక్షన్స్ అని చెప్పాను కదా, ఇదే కాదు ఇది కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఈ కమాండ్ కూడా యూజ్ చేసుకోవచ్చు మనం. సింపుల్గా చూడండి ఎంటర్ కొట్టండి. ఇక్కడ వచ్చేసి ఒక స్ట్రింగ్ రూపంలో వచ్చిందనమాట రెస్పాన్స్. ఇక్కడ మీరు చూస్తే కనుక లిస్ట్ రూపంలో మనకి కలెక్షన్స్ అనేవి వచ్చిందనమాట. ఓకేనా. యాజ్ ఎ రెస్పాన్స్ కింద. ఓకే. నెక్స్ట్ ఏదైనా ఒక కలెక్షన్ని డ్రాప్ చేయాలంటే అంటే డిలీట్ చేయాలంటే, ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకి మొత్తం 4 కలెక్షన్స్ ఉన్నాయి. నేను అందులోంచి ఒక కలెక్షన్ని డిలీట్ చేసేయాలనుకుంటే కనుక సింపుల్గా నేను కమాండ్ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. db. ఏ కలెక్షన్ అయితే డిలీట్ చేయాలనుకుంటున్నారో ఆ కలెక్షన్ ఏమో .డ్రాప్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తే అయిపోద్ది అనమాట. నేను మళ్ళీ ఇక్కడ పక్కన టైప్ చేస్తాను చూడండి. db. నేను ఎగ్జామ్స్ అనే కలెక్షన్ని డిలీట్ చేయాలనుకుంటున్నాను. db.డ్రాప్
సింపుల్. ఈ కమాండ్ యూజ్ చేస్తే మీకు డిలీట్ అనేది అయిపోతుంది. చూడండి ట్రూ అని వచ్చింది. ట్రూ అనేది వచ్చిందంటే ఇన్ ద సెన్స్ సక్సెస్ అయినట్టు. మళ్ళీ చూసుకుందాం మనం డిలీట్ అయిందో లేదో. షో టీబీఎస్. సారీ షో కలెక్షన్ నాకు ఇది బాగా అలవాటు. షో కలెక్షన్స్ ఇక్కడ చూస్తే మీరు సైన్స్, మ్యాథ్స్, హిందీ ఎగ్జామ్స్ అనేది ఎగిరిపోయింది. ఇక్కడ చూడండి నేను ఇక్కడ డ్రాప్ చేస్తాను. ఈ కమాండ్ యూజ్ చేసి డ్రాప్ చేస్తాను అనమాట. అందుకని ఎగ్జామ్స్ అనేది ఎగిరిపోయింది. నెక్స్ట్ ఇంకా 3 ఉన్నాయి. 3 మీకు చూపిస్తున్నాయి అనమాట. ఓకే సిలస్ రైట్. నెక్స్ట్ ఇది చూపించేసాను కదా. ఇక్కడికి కలెక్షన్ సంబంధించిన కమెంట్స్ అనేది ఓవర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్. ఇది బాగా ఇంపార్టెంట్ అనమాట మనకి. సరే మీరు ఇప్పుడు చూస్తే ఇప్పుడు మనకి ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయి అని చెప్పి టైప్ చేసుకుంటే మనకి మొత్తం 3 కలెక్షన్స్ ఉన్నాయి. ఇందులో మీరు సైన్స్లో కనుక మ్యాథ్స్లో ఇన్సర్ట్ చేద్దాం. మ్యాథ్స్లో కనుక మీరు ఏమైనా డాక్యుమెంట్స్ ఇన్సర్ట్ చేయాలనుకుంటే కనుక సింపుల్గా మనం ఇక్కడ కమాండ్ అనేది యూజ్ చేస్తాం. ఈ కమాండ్ యూజ్ చేసుకుని ఇన్సర్ట్ అనేది చేస్తాం. అది ఎలా ఇన్సర్ట్ చేయాలని నేను చూపిస్తాను. ఒక డాక్యుమెంట్ ఇన్సర్ట్ చేయాలంటే కనుక ఈ కమాండ్ అయితే యూజ్ చేస్తాం అనమాట. సింపుల్గా మనం డీబీ డాట్ సేమ్ మళ్ళీ ఎందుకు లేదు అంతా టైప్ చేసి టైం వేస్ట్ చేయడం. సింపుల్గా ఇది తీసుకోండి. మ్యాథ్స్లో ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను కదా. చూడండి ఇన్సర్ట్ డాట్ మ్యాథ్స్ డాట్ ఇన్సర్ట్ 1 సింగిల్ డాక్యుమెంట్ ఇన్సర్ట్ చేయాలనుకుంటే కనుక ఇన్సర్ట్ 1 అని చెప్పి టైప్ చేసి సింపుల్గా మీరు ఏదైతే డేటా ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారో ఆ డేటా అనేది ఇన్సర్ట్ చేయండి. నేను ఇక్కడ ఏజ్ అనేది మారుస్తున్నాను. ధనుష్ 20 టీచర్ ఐడి ఇది అనమాట. చూడండి ఇది ఒక రికార్డ్. నేను సెలెక్ట్ చేసిన పార్ట్ అంతా ఒక రికార్డ్ అనమాట. సింపుల్గా మ్యాథ్స్ అనే దాంట్లో నేను ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. సింపుల్గా ఇక్కడికి వచ్చేసి పేస్ట్ కొట్టేస్తే చూడండి అక్నాలెడ్జ్మెంట్ ట్రూ అనేది వచ్చింది కదా. అక్నాలెడ్జ్మెంట్ ట్రూ వస్తే కనుక ప్రాపర్గా ఇన్సర్ట్ అయినట్టు. ఇప్పుడు సబ్జెక్ట్స్లో ఏమున్నట్టు, సబ్జెక్ట్స్లో మనకి సబ్జెక్ట్స్ అనేది ఒక డేటాబేస్ మనకు తెలుసు. సింపుల్గా సబ్జెక్ట్స్లో వచ్చేసి యాక్చువల్లీ నేను ఈ కలెక్షన్ అనేది మధ్యలో యాడ్ చేశాను, అది తీసేస్తాను, అది వదిలేసండి. హిందీ, మ్యాథ్స్, సైన్స్ 3 కలెక్షన్స్ ఉన్నాయి. ఇందులో మ్యాథ్స్ అనే దాంట్లో నేను వచ్చేసి ఏం చేశాను, ఒక రికార్డ్ అనేది ఇన్సర్ట్ చేశాను. ఓకేనా. ఆ రికార్డ్ ఎలా ఇన్సర్ట్ చేయాలి, డీబీ డాట్ కలెక్షన్ నేమ్ ఏంటది మ్యాథ్స్ డాట్ ఇన్సర్ట్ 1 అని చెప్పి టైప్ చేసి లోపల ఫంక్షన్ లోపల మనం వచ్చేసి ఏదైతే పాస్ చేస్తామో అదైతే ఇన్సర్ట్ అవుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఒకటి కన్నా ఎక్కువ, ఇప్పుడు ఒక రికార్డు కదా ఇన్సర్ట్ చేశాను. ఒకటి కన్నా ఎక్కువ కనుక ఇన్సర్ట్ చేయాలంటే కనుక సింపుల్గా చూడండి ఇలా అయితే ఇలా ఇన్సర్ట్ మెనీ. ఇందాక ఇన్సర్ట్ 1 కదా కమాండ్, ఇప్పుడు వచ్చేసి ఇన్సర్ట్ మెనీ అనమాట. ఇన్సర్ట్ మెనీ యూజ్ చేసుకుని మనం ఒకటి కన్నా ఎక్కువ రికార్డ్స్ అనేది ఇన్సర్ట్ చేయొచ్చు అనమాట. సింపుల్గా చూడండి. బట్ ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ లిస్ట్ రూపంలో అనేది పాస్ చేయాలన్నమాట డేటాని. సింపుల్గా నేను మళ్ళీ టైప్ చేసి చూపిస్తాను, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. చూడండి సింపుల్గా డీబీ డాట్ మ్యాథ్స్లో కదా మనం ఇన్సర్ట్ చేస్తున్నాం, మ్యాథ్స్ డాట్ ఇన్సర్ట్ మెనీ. ఓకేనా. ఇన్సర్ట్ మెనీ అనే దాంట్లో ఒక లిస్ట్లో మనకు రికార్డ్స్ అన్ని పాస్ చేస్తాం అనమాట. ఓకే, ఒక లిస్ట్లో మన రికార్డ్స్ అన్ని పాస్ చేస్తాను. ఇక్కడ నుంచి కాపీ చేస్తాను. ఇంత టైప్ చేస్తే టైం వేస్ట్ అయిపోతుంది వీడియోలో, అందుకని చూడండి సింపుల్గా ఇది ఒక రికార్డు, ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక రికార్డు కామా సపరేటెడ్, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక రికార్డు కామాతో సపరేట్ చేశాను నెక్స్ట్ రికార్డుతో. నెక్స్ట్ లాస్ట్ ఇంకా ఫైనల్ అనమాట. ఇక్కడికి వచ్చేసి ఇంక ఎటువంటి రికార్డు యాడ్ చేయకపోతే కనుక మనం కామా పెట్టకూడదు. కామా పెడితే ఎర్రర్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. సో సింపుల్గా ఇదైతే కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకుని అక్కడ పేస్ట్ చేసి రన్ చేసేస్తాను. చూడండి పేస్ట్. అక్నాలెడ్జ్మెంట్ ట్రూ వచ్చింది చూసారా. మనం 3 రికార్డులు ఇన్సర్ట్ చేసాం కాబట్టి 3 ఆబ్జెక్ట్ ఐడీలు కూడా క్రియేట్ అవుతాయి అనమాట వాటికి. ఇప్పుడు వచ్చేసి మన సబ్జెక్ట్స్ డాట్ మ్యాథ్స్ అనే కలెక్షన్లో వచ్చేసి మొత్తం 4 రికార్డులు ఉంటాయి. ఇందాక ఒక రికార్డు ఇన్సర్ట్ చేసాం, ఇప్పుడు మొత్తం 3 రికార్డ్స్ అనేది ఇన్సర్ట్ చేసాం అనమాట. ఓకే. నెక్స్ట్ ఇన్సర్ట్ అయితే చేస్తాం కలెక్షన్స్లో, కానీ మనం గెట్ చేసుకోవాలి కదా, అంటే మనం చూడాలి కదా వాటిని. సింపుల్గా ఫైండ్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకుంటాం. సింపుల్ ఇది కూడా డీబీ డాట్ మ్యాథ్స్ డాట్ ఫైండ్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకుంటే మనం సింపుల్గా చూసేయచ్చు అనమాట. ఏమేమి ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఏమున్నాయి అనేది. ఒకసారి క్లియర్ స్క్రీన్ చేస్తాను. సింపుల్గా చూడండి, జూమ్ అవుట్ చేస్తున్నాను. కొంచెం జూమ్. ఇక్కడ కనుక చూస్తాం మనం
నేను ట్రయల్ వెర్షన్‌లో ధనుష్ అనేది ఒకసారి ఇన్సర్ట్ చేశాను. అండ్ సెకండ్ టైమ్ కూడా ఇక్కడ చూపిస్తుంది. అందుకనే మొత్తం 4 ఉండాలి కదా! 4 అని చెప్పాను కదా! యాక్చువల్ 5 ఉన్నాయి. ఎందుకంటే నేను ఇందాకడ వీడియో అనేది పాస్ చేసి నేను ఒకసారి టెస్ట్ చేసుకున్నాను అనమాట. ప్రాపర్‌గా ఇందాకలే చిన్న ఎర్రర్ వచ్చింది దానివల్ల. ఓకే. ప్రెజెంట్ మీరు చూస్తే గనక 1, 2, 3, 4, 5 మొత్తం 5 రికార్డులు అనేది నేను ఇన్సర్ట్ చేసి పెట్టాను. ఓకేనా? ఇది చూడాలంటే సింపుల్‌గా ఏం చేస్తున్నాం, ఫైండ్ అనే ఫంక్షన్ అనేది యూజ్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ యాక్చువల్లీ ఈ బ్యూటిఫై ద అవుట్పుట్ అంటే యాక్చువల్లీ ప్రిటీ ఫంక్షన్ ఫైండ్ అనే ఫంక్షన్కి మెథడ్ చైనింగ్ ఎందుకు చేస్తామంటే మనకి ప్రజెంట్ లేటెస్ట్ వెర్షన్స్ ఆఫ్ మోంగోడిబిలో టెర్మినల్లో అయితే ఇంత నీట్గా డిస్ప్లే అవుతుంది కానీ బట్ ప్రీవియస్ వెర్షన్స్లో ఇలా డిస్ప్లే అయ్యేది కాదనమాట. మొత్తం ఒక ఆబ్జెక్ట్ అంతా ఒక లైన్లో వచ్చేసేది. ఇదంతా ఇప్పుడు ఇది మొత్తం 4 లైన్స్ 5 లైన్స్ తీసుకుంది కదా, 5 లైన్స్ తీసుకోకుండా మెర్జ్ అయిపోయి ఒక లైన్లో వచ్చేసేది అనమాట. సెకండ్ ఆబ్జెక్ట్ ఒక లైన్లో, థర్డ్ ఆబ్జెక్ట్ ఒక లైన్లో అలా వచ్చేసేది. అలాంటప్పుడు ప్రిటిఫై యూజ్ చేసి ఇంత నీట్గా ఇలా నీట్గా డిస్ప్లే అయ్యేలా చేసుకునేవారు అనమాట ఇదివరకు. సో బట్ ఇప్పుడు మీకు ఎందుకు ఇది మెన్షన్ చేశానంటే ఇప్పుడు అవసరం లేదు కదా, లేటెస్ట్ వర్షన్స్ వచ్చినాయి కదా, ఇప్పుడు అవసరం లేదు కదా అంటే బట్ మనకి ఎప్పుడైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో యూజ్ చేస్తున్నప్పుడు అవుట్పుట్ అనేది సింగిల్ లైన్లో వస్తే మనకు కొంచెం క్లమ్జీగా ఉంటుంది అనమాట. ప్రింట్ చేసుకున్న ఏమన్నా స్టోర్ చేసుకున్నా సరే అలాంటప్పుడు మనకి ఈజీగా ఉండడం కోసం ఈ ప్రిటీ ఫంక్షన్ని నేను మళ్ళీ ఒకసారి మెన్షన్ చేస్తున్నాను మీకు ఉంటుంది అని చెప్పేసి. మళ్ళీ సింపుల్గా చూపిస్తాను చూడండి. ఫైండ్ పెద్ద తేడా ఏమి ఉండదు, తేడా అసలు ఏం కనిపించదు మీకు ప్రజెంట్ ఇప్పుడు యూజ్ చేస్తున్న ప్రజెంట్ అయితే మీకు తేడా ఏం కనిపించదు. బట్ 1 సెకండ్. ఓకే. ఈ ప్రిటీ ఫంక్షన్ నేను మ్యాథ్స్ దాని మీద ఒకసారి అప్లై చేసి చూపిస్తాను చూడండి. సింపుల్ సేమ్ అవుట్పుట్ వస్తుంది. బట్ మీకు ఈ యూజ్ అనేది ఇక్కడ తెలీదు. ఎప్పుడైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం మాంగోడిబిని మెర్జ్ చేస్తున్నప్పుడు నేను మళ్ళీ ఒకసారి ప్రిటీ ఫంక్షన్ చూపిస్తాను. బట్ ఉంటుందని మాత్రం చూసుకోండి. ఈ ప్రిటీ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే అవుట్పుట్ని బ్యూటిఫై చేసి చూపిస్తుంది, ఈజీగా అర్థమయ్యే వేలో చూపిస్తుంది అనమాట. ఓకే. నెక్స్ట్ ఇన్సర్ట్ చేయడం చూసాం, రీడ్ చేయడం చూసాం. ఇక్కడ చూసారు కదా, ఇన్సర్ట్ చేయడం చూసాం, ఎలా రీడ్ చేయాలో చూసాం. నెక్స్ట్ ఇప్పుడు ఫైండ్ సెర్చ్ చేయాలన్నమాట. ఏదైనా ఒక డాక్యుమెంట్ అనేది ఉందా లేదా మన డేటాబేస్లో అనేది సెర్చ్ చేయాలి. సెర్చ్ చేయడం కోసం కూడా ఈ ఫైండ్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకుంటాం. సింపుల్గా క్లియర్ స్క్రీన్ కొడుతున్నా చూడండి. డీబీ డాట్ మ్యాథ్స్లో సెర్చ్ చేయాలి కదా, మ్యాథ్స్ డాట్ ఫైండ్ లోపల మనం పారామీటర్స్ అనేది పాస్ చేయాలన్నమాట. నేమ్ అనేది ధనుష్ ఉంటే నాకు కావాలి. నేమ్ అనేది ధనుష్ ఉన్న ఫంక్షన్స్ ఏమేమి ఉన్నాయనేది డాక్యుమెంట్స్ ఏమేమి ఉన్నాయనేది నేను చూడాలనుకుంటున్నాను. సింపుల్గా ఎంటర్ కొట్టండి. ఎన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి? మొత్తం 2 డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఓవరాల్గా 5 డాక్యుమెంట్స్ ఉన్నా మనం ఇక్కడ ఒక కండిషన్ అనేది పాస్ చేసాం ఫైండ్ చేస్తున్నప్పుడు. ఏం కండిషన్ అది? నేమ్ ధనుష్ ఉన్నప్పుడు మాత్రమే నాకు ఉన్నవి కావాలి. అంటే పర్టికులర్గా మనకి ఏదైతే కావాలో అది మాత్రమే సెర్చ్ చేస్తున్నాం. అలా కాదు మొత్తం అన్ని డాక్యుమెంట్స్ చూడాలంటే ఇందాక నేను ఆల్రెడీ చెప్పాను, ఫైండ్ ఫంక్షన్ డైరెక్ట్గా వాడుకుంటే మొత్తం అన్ని చూపించేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ కమాండ్కి వెళ్దాం. నెక్స్ట్ కమాండ్ ఓకే. లిమిట్. సింపుల్గా మీ దగ్గర ఒక 1000 డాక్యుమెంట్లు ఉన్నాయి కానీ మీకు టాప్ 20 మాత్రమే కావాలి. అలాంటప్పుడు ఏం చేస్తారు? సింపుల్గా లిమిట్ అనేది యూజ్ చేసుకుంటాం. చూడండి, డీబీ డాట్ మ్యాథ్స్ డాట్ ఫైండ్ లిమిట్ ఆఫ్ 0. మన దగ్గర ఇప్పుడు 5 డాక్యుమెంట్స్ ఉన్నాయి, 3 డాక్యుమెంట్సే డిస్ప్లే అవుతాయి. చూడండి 1 సెకండ్. వాట్ హ్యాపెన్? మ్యాథ్ అని పెట్టాను కదా, మ్యాథ్ అనేది లేదు మన దగ్గర. మ్యాథ్స్ ఓకే. మ్యాథ్స్ అనే కలెక్షన్లో డేటాబేస్లో మన సబ్జెక్ట్స్ అనే డేటాబేస్లో మ్యాథ్స్ అనే కలెక్షన్లో ఫైండ్ చేస్తున్నాం. మొత్తం అని సెర్చ్ చేసి అందులో జస్ట్ 3 మాత్రమే డిస్ప్లే చేసేలా పెట్టాను. ఇక్కడ చూడండి 1, 2, 3 మాత్రమే డిస్ప్లే అయినాయి. రైట్. అది వచ్చేసి ఈ లిమిట్ అనేది యాడ్ చేసుకోవడం అనమాట. మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మెథడ్ చైనింగ్ అనేది చేస్తున్నాం అనమాట. ఫైండ్ అనేది ఒక మెథడ్ అయితే దాని నుంచి వచ్చిన అవుట్పుట్ని నెక్స్ట్ ఇంకో మెథడ్కి పాస్ చేస్తున్నాం. దీన్ని మెథడ్ చైనింగ్ అంటారు. ఐ హోప్ మీకు తెలుసు, మళ్ళీ ఎందుకని చెప్తున్నాను. ఇది సింపుల్. మన దగ్గర ఎన్ని రికార్డ్స్ ఉన్నాయనేది కౌంట్ చేసుకోవచ్చు. సింపుల్గా ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి కౌంట్. ఇది కౌంట్ అని పెట్టేస్తే సరిపోతుంది. COUNT కౌంట్. చూడండి మన దగ్గర మొత్తం ఎన్ని రికార్డ్స్ ఉన్నాయని చెప్పాను నేను. 5 రికార్డ్స్ ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి సింపుల్గా కౌంట్ అనేది యూజ్ చేసుకుంటూ ఉంటాను. db.maths.find.count అనమాట. ఓకేనా? నెక్స్ట్ కొంచెం జూమ్ అవుట్ చేస్తాను. రైట్. ఇప్పుడు వచ్చేసి ఏదైనా ఒక రికార్డ్ని అప్డేట్ చేయాలంటే అంటే మార్చాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ మన దగ్గర ఉన్న ఒక రికార్డ్ చూపిస్తాను నేను. ఫైండ్ చూపిస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ వచ్చేసి సూర్య అనే రికార్డు ఉంది కదా, సూర్య అనే నేమ్ తీసేసి నేను
అక్కడ వచ్చేసి వేరే నేమ్ ఏదో పెట్టాలనుకుంటున్నాను. అలా పెట్టాలంటే ఎలా అప్డేట్ చేస్తాం? అప్డేట్ చేయడానికి కోసం మీకు కమాండ్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. డీబీ డాట్ ఇక్కడ కలెక్షన్ నేమ్, మన కలెక్షన్ నేమ్ ఏంటి వచ్చేసి మ్యాథ్స్ అనే కలెక్షన్ కదా. మనం ఎన్ని అప్డేట్ చేస్తున్నాం? ఒక రికార్డ్ మాత్రమే అప్డేట్ అవ్వాలండి. మేబీ సూర్య అని ఒక 10 మంది ఉండొచ్చు, 10 మందికి అప్డేట్ అయిపోకుండా ఒకళ్ళకి మాత్రం అప్డేట్ అవ్వాలండి. సింపుల్గా అప్డేట్ 1 అని చెప్పి టైప్ చేసి అప్డేట్ 1 లోపల ఒక కండిషన్, ఏంటి కండిషన్? నేమ్ ఇస్ టు సూర్య అని ఉన్నది ఫైండ్ చేసి కామా తీసుకోవాలి నెక్స్ట్ కండిషన్కి. నెక్స్ట్ కండిషన్ ఏంటి? ఏం సెట్ చేయాలి మనం? ఇక్కడ చూడండి $, అని పెట్టి సెట్ అని పెట్టి సింపుల్గా నేమ్ నానికి మార్చాలనుకుంటున్నాను, నాని కింద మార్చాలనుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ కామా తీసుకొని అప్సెట్ టు ట్రూ అని పెట్టండి. అప్సెట్ ట్రూ అని పెడితే కనుక ఇప్పుడు చూడండి నేమ్ సూర్య అనేది ఉందా లేదా అని సెర్చ్ చేస్తుంది. ఇన్కేస్ ఉంటే కనుక అప్డేట్ చేస్తుంది అనమాట నాని కింద. ఇన్కేస్ లేదనుకోండి కొత్తగా ఒక రికార్డ్ అనేది క్రియేట్ చేస్తుంది. ఎప్పుడు అప్సెట్ ట్రూ ఉంటే, అప్సెట్ ఫాల్స్ అని పెట్టుకుంటే కనుక సూర్య అనే రికార్డు ఉంటే మాత్రమే అప్డేషన్ అనేది చేస్తుంది అనమాట. లేదంటే అప్డేట్ చేయదు, కొత్త రికార్డు కూడా యాడ్ చేయదు. అప్సెట్ ఫాల్స్ అని పెట్టుకుంటే కనుక. అర్థమైంది కదా మీకు? సింపుల్గా మళ్ళీ ఇదంతా టైప్ చేయకుండా నేను టైం వేస్ట్ చేయకుండా కాపీ పేస్ట్ అనేది చేసేస్తాను. ఫాస్ట్గా అయిపోద్ది వీడియో. క్లియర్ స్క్రీన్ చూడండి. అక్నాలెడ్జ్మెంట్ ఏమొచ్చింది? ట్రూ అనేది వచ్చింది. ఓకేనా? ఎన్ని మ్యాచ్ అయినట్టు? 1. మాడిఫై ఎన్ని చేయాలి? 1. మన అప్డేట్ 1 పెట్టాం కాబట్టి 1 అప్డేట్ అవుతుంది. మళ్ళీ ఒకసారి చూస్తే కనుక మనకి అప్డేట్ అయిందో లేదు చూడాలి కదా. దానికి వచ్చేసి డీబీ డాట్ మ్యాథ్స్ డాట్ ఫైండ్ చూడండి. సింపుల్గా ఇందాక ఇక్కడ సూర్య అని ఉండాలి, ఇప్పుడు ఏముంది? నాని అని ఉంది. ఓకే, అప్డేట్ అయింది కదా. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఓకే ఇంక్రిమెంట్ అనమాట. ఇంక్రిమెంట్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటే మీకు ఈజీగా ఉంటుంది కదా. చూడండి, ఇక్కడ ఏజ్ అనేది 20 ఉంది. మనం ఈ సంవత్సరంలో ఈ డేటా అంతా యాడ్ చేసాం. నెక్స్ట్ ఇయర్ వచ్చేసి ఇతని ఏజ్ పెంచాలి కదా, 21 చేయాలి కదా. 21 చేయడానికి ఒక ఇంక్రిమెంట్ అనేది చేయాలి. మన పాత డేటా మీద ఒక ఇంక్రిమెంటేషన్ అనేది చేయాలన్నమాట. ఆ ఇంక్రిమెంటేషన్ ఫంక్షన్ అనేది నేను చెప్తాను చూడండి. సింపుల్గా డీబీ డాట్ కలెక్షన్ నేమ్ ఏదైతే అది పెట్టేసుకోండి. అప్డేట్ అని నొక్కండి. నేమ్ ఓకే, నేమ్ మ్యాచ్ అయితే కనుక ఇంక్రిమెంట్ చేయాలి. సూర్యకి ఇప్పుడు ఒక ఏజ్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది అనమాట. కానీ మన దాంట్లో సూర్య అని ఉన్నారా? చూడండి, ధనుష్, నాని, అభి, ధోని. ఓకే, ధనుష్ అనేది లేదు. కరెంట్లీ ధోని ఏజ్ ఎంత ఉంది? 30 ఉంది అనుకుందాం. ఓకే, ధోనిని మనం అప్డేట్ చేద్దాం. ధోని ఏజ్ని ఇంక్రిమెంట్ చేద్దాం. ధోని సింపుల్గా ఇలా పెట్టేస్తే ఇంక్రిమెంట్ $INC. ఇది మర్చిపోకండి. మీరు ఈ కమాండ్ అనేది నేను క్లియర్గా చెప్పట్లేదని చెప్పి అబ్జర్వ్ చేయండి, డిఫరెన్స్ అనేది ఉంటుంది. పోనీ నేను ఎందుకైనా మంచిది, నేను ఒకసారి మళ్ళీ టైప్ చేసి చూపిస్తాను మీకు. డీబీ డాట్ మ్యాథ్స్. ఓకేనా, మ్యాథ్స్ డాట్ అప్డేట్ నేమ్ వచ్చేసి నేమ్ ఏముంది? ధోని. ఓకేనా, కామా INC ఇంక్రిమెంట్ యూస్ చేసుకోండి. ఇంక్రిమెంట్ ఏమి ఇంక్రిమెంట్ చేయాలి? ధోని అనే రికార్డ్లో, డాక్యుమెంట్లో ఏజ్ని ఇంక్రిమెంట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎంత? +1. ఓకేనా, +1 ఇంక్రిమెంటేషన్ అనేది అవుతుంది అనమాట. చూద్దాం అవుతుందా లేదా అనేది. సారీ, నేను ఇంకా కాపీ చేయలేదు. అక్నాలెడ్జ్మెంట్ ఏమొచ్చింది? ట్రూ అనేది వచ్చింది. చూడండి, ధోని ఏజ్ ఇందాక ఎంత ఉంది? 30 ఉంది, ఇప్పుడు 31 ఉందన్నమాట. ఇది ఇంక్రిమెంట్ ఎలా చేయాలనేది ఏజ్ని, ఏదైనా ఈ టర్మ్ అనే కదా ఇంక్రిమెంట్ ఎలా చేయాలనేది నేను చూపించాను కదా. నో డిక్రిమెంట్ ఎలా చేయాలంటే సింపుల్, ఏం లేదు, మళ్ళీ ధోని ఏజ్ని డిక్రిమెంట్ చేయాలనుకుంటున్నాను. ఇంక్రిమెంటేషన్ ఎలాగో చూసారు కదా. ధోని ఏజ్ని -2తో డిక్రిమెంట్ చేయాలనుకుంటున్నాను. అంటే ఇప్పుడు కరెంట్ 31 ఉంది కదా, ఏజ్ తగ్గించాలనుకుంటున్నాను, 29 అవుతుంది. ఈ కమెంట్ కనుక టైప్ చేస్తే -2 పెట్టుకుంటే చూడండి, అక్నాలెడ్జ్మెంట్ అనేది ట్రూ వచ్చేసింది కదా. మళ్ళీ డీబీ డాట్ మ్యాథ్స్ డాట్ ఫైండ్ యూస్ చేసుకుంటే మీకు చూడండి, ధోని ఏజ్ ఇప్పుడు ప్రజెంట్ 29. ఎందుకంటే నేను డిక్రిమెంట్ చేశాను. మళ్ళీ ఇంకో డిక్రిమెంట్ చేద్దాం. చూడండి, ఇంకొక -2 చేద్దాం. ఇంకో -2 చేస్తే ఈసారి వచ్చేసి 27 అయింది. ధోని ఏజ్ డిక్రిమెంటేషన్ అనేది జరిగింది. ఓకేనా, సింపుల్. నెక్స్ట్ ఏం చేద్దాం? నెక్స్ట్ కమాండ్ వచ్చేసి రీనేమ్ ఏ ఫీల్డ్ అనమాట. ఫీల్డ్ అంటే ఏం లేదు, ఇక్కడ వచ్చేసి మీకు చూస్తే ఏజ్ అనేది ఒక ఫీల్డ్, నేమ్ అనేది ఒక ఫీల్డ్, ఇలా ఉన్నాయి కదా. ఇట్లా రీనేమ్ చేయాలనుకుంటా, బై మిస్టేక్ ఏదో తప్పు చేశారు. అట్లా ఎలా రీనేమ్ చేయాలంటే సింపుల్గా చూడండి, రీనేమ్ ఏ ఫీల్డ్.
ఇక్కడ చూడండి కమాండ్ అనేది కాపీ చేశాను నేను. బట్ మీకోసం మళ్ళీ టైప్ చేస్తాను, మీరు కాపీ చేస్తే కనుక కన్ఫ్యూజ్ అయిపోతారు. డీబీ డాట్ మ్యాథ్స్ డాట్ అప్డేట్ మెనీ. ఓకే, ఇలా ఎంప్టీ పారాన్సిస్ ఇస్తే కనుక దాని అర్థం ఏంటంటే మొత్తం అన్ని డాక్యుమెంట్స్కి అప్లై అవ్వాలని. ఓకేనా, అన్ని డాక్యుమెంట్స్కి అప్లై అయిపోతుంది. సింపుల్ డాలర్ రీనేమ్ అని యూజ్ చేసుకుని లోపల ఏజ్ అని ఉన్న ఫీల్డ్ని నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఇయర్స్ కింద మార్చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా, ఓకే సింపుల్. కానీ ఇన్ కేస్ మీరు ఇక్కడ ఏదైనా పర్టికులర్ డాక్యుమెంట్కి మాత్రమే మీరు అప్లై చేయాలనుకుంటే ఈ రెండు పారాన్సిస్ మధ్యలో ఇలా ఇస్తే కనుక ఓన్లీ సూర్యకి మాత్రమే అప్డేట్ అవుతుంది, ఐ మీన్ ఫీల్డ్ రీనేమ్ అవుతుంది అనమాట. ఇలా కనుక మీరు ఎంటీగా ఇస్తే కనుక అందరికీ రీనేమ్ అవుతుంది. మనం అందరికీ రీనేమ్ చేసి చూద్దాం, ఇది కూడా మీకు తెలియాలి కదా. 1 సెకండ్, చిన్న మిస్టేక్ అనేది వచ్చింది. ఓకే, నేను ఇక్కడ కర్లీ బ్రేసెస్ మిస్ చేశాను, కర్లీ బ్రేసెస్ వల్ల ఇష్యూ వచ్చింది. చూడండి అక్నాలెడ్జ్మెంట్ అనేది ట్రూ వచ్చేసింది. ఎన్ని మోడిఫై అయినట్టు 5 మ్యాచ్ అయినాయి, 5 మోడిఫై అయిపోయినాయి. ఒకసారి చెక్ చేద్దామా. చూడండి ఇయర్స్ కింద మారిపోయింది ఏజ్ కాస్త. మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇది ఓల్డర్ దాంట్లో ఏజ్ 21 ఏజ్ 20 అని ఉంది కదా, ఇక్కడ చూస్తే మీరు ఇయర్స్ 21 ఇయర్స్ 20 అని ఉంది. అర్థమైంది కదా ఫీల్డ్ని ఎలా రీనేమ్ చేయాలనేది. కమాండ్ చూడండి సింపుల్గా, చాలా సింపుల్గా ఉంటుంది. డీబీ డాట్ అప్డేట్ మెనీ పెట్టేసి రీనేమ్ చేసేస్తే అందరికీ రీనేమ్ అయిపోతుంది. ఓకేనా, ఇన్ కేస్ ఇక్కడ ఐఎన్సీ కూడా వాడుకోవచ్చు, ఇంక్రిమెంట్ కూడా వాడుకోవచ్చు అనమాట. ఇందాక ఒకటే ఇంక్రిమెంట్ చేసి చూపించాను కదా, ఇక్కడ ఇంక్రిమెంట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంక్రిమెంట్ 5 1 సెకండ్ 5తో ఇంక్రిమెంట్ అనేది చేయాలన్నమాట. ఇంక్రిమెంట్ కూడా మనకి అప్డేట్ మెనూతోనే అవుద్ది. అప్డేట్ అంటే ఓన్లీ ఒక ఫీల్డ్ ఒకటి మాత్రం అప్డేట్ అవుతుంది అనమాట. ఓకే, ఇంక్రిమెంట్ కట్ చూసి చూపిస్తాను. చూడండి అందరి ఏజ్ ఇంక్రిమెంట్ అవుద్ది, నేను మీకు క్లియర్గా చూపిస్తాను. సారీ యాక్చువల్లీ ఇక్కడ వచ్చేసి ఏమైందంటే మనం ఏజ్ అనే ఫీల్డ్ లేదు కదా, బట్ నేను ఇక్కడ ఇంక్రిమెంట్ చేస్తున్నప్పుడు ఏజ్ అనేది పెట్టడం వల్ల అన్ని ఫీల్డ్స్లో ఏజ్ అనేది యాడ్ అయిపోయింది చూసారా. ఓకే, ఇలాంటి మిస్టేక్స్ అనేది చేయకూడదు. మనం లేని ఫీల్డ్స్ని యూజ్ చేసి ఆపరేటర్స్ యూజ్ చేస్తే కనుక ప్రాబ్లం అవుతుంది, ఇలాగే క్రియేట్ అయిపోతాయి అనమాట ఎక్స్ట్రా. ఓకే, ఇప్పుడు నేను ప్రతి ఒక్కళ్ళ ఇయర్స్ని నేను 5 కింద ఇంక్రిమెంట్ చేయాలనుకుంటున్నాను. సింపుల్గా చూడండి అప్డేట్ మెనీ పెట్టేశాను, ఇంక్రిమెంట్ అనేది పెట్టాను కదా. చూడండి అన్నీ ఇంక్రిమెంట్ అనేది అయిపోయినాయి, అక్నాలెడ్జ్మెంట్ ట్రూ కూడా వచ్చింది. ఇప్పుడు చూస్తే ఒకసారి నేను మళ్ళీ మిస్టేక్ చేశాను, ఇయర్స్ అని పెట్టడం అనేసి ఇయర్ అని పెట్టాను, చూసుకోలేదు నేను కూడా. ఇయర్స్ అని పెట్టి ఇంక్రిమెంట్ చేశాను. ఇప్పుడు మళ్ళీ అక్నాలెడ్జ్మెంట్ అనేది అయింది. ఇప్పుడు చూడండి ధోని ఏజ్ ఇందాక 28 ఉండాలి కదా, ఇప్పుడు 32 అయింది. ఒకసారి మళ్ళీ చూపిస్తాను. ఓల్డ్ దాంట్లోకి వెళ్ళి 27 ఇవ్వండి, 27 ఉండాలి. ఇక్కడ వస్తే 32 అయింది, అన్నీ ఇంక్రిమెంట్ అయినాయి. చూడండి ధనుష్ ఏజ్ 25 ఉండాలి, 26 ఉండాలన్నమాట. ఐ మీన్ ఓల్డర్ దాంట్లో చూడండి 25 20, ఇక్కడ దీనికి 5 యాడ్ అయింది, దీనికి 5 యాడ్ అయింది. అలా అన్నింటికి మనం మల్టిపుల్గా అన్నింటిలో ఒకేసారి చేయాలనుకుంటే కనుక ఎలా అయితే చేయొచ్చు. ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ కూడా చేయొచ్చు. చెప్పాను కదా, డిక్రిమెంట్ అంటే ఏం లేదు, సింపుల్గా ఇక్కడ మైనస్ అని పెట్టేసుకుంటే -5 అవ్వకుండా వెళ్ళిపోతుంది, మీకు తెలుసు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఏదైనా ఒక ఫీల్డ్ని రిమూవ్ చేయాలనుకుంటే సింపుల్ చూడండి డీబీ నేము కలెక్షన్ నేము అప్డేట్ యూజ్ చేసుకుని డిలీట్ అనేది చేయొచ్చు. నేను ఆల్రెడీ 3 మిస్టేక్స్ ఇక్కడ చేశాను కదా, 2 ఓకే 2 తప్పుగా చేశాను కదా. ఈ రెండింటిని డిలీట్ చేసేయాలనుకుంటే కనుక నేను సింపుల్గా చూడండి డీబీ డాట్ కలెక్షన్ నేమ్ ఏంటి, మ్యాథ్స్ మీద కదా మనం ఇప్పుడు దాకా వర్క్ చేస్తున్నాం, ఆ కలెక్షనే కదా. సింపుల్గా అప్డేట్ పెట్టేసుకోండి. అప్డేట్ పెట్టేసి అప్డేట్ మెనీ పెడతాను. అప్డేట్ మెనీ అంటే ఒక దాంట్లో కదా అన్నింటిలోనూ ఉంది కదా మనకి ఆ ప్రాబ్లం. డాలర్ అన్సెట్ నేను ఏదైతే డిలీట్ చేయాలనుకుంటున్నానో ఆ ఫీల్డ్ని ఇక్కడ ఇచ్చేస్తాను. నేను ఇయర్సే కదా, ఇయర్ అని ఉంటుంది, ఇయర్ అని పెట్టేస్తాం వల్ల చూడండి సింపుల్గా మొత్తం అన్ని డాక్యుమెంట్స్లో అన్సెట్ చేస్తున్నాను.
అన్సెట్ అంటే ఏంటంటే తీసేయడం అనమాట. ఆ ఫీల్డ్ అనేది డిలీట్ అయిపోతుంది. సింపుల్‌గా ఈ కమాండ్ యూజ్ చేస్తే అందరి దాంట్లోనూ ఫీల్డ్ అనేది డిలీట్ అయిపోతుందనమాట. ఓకే. సింపుల్‌గా ఇయర్స్ కూడా డిలీట్ చేస్తాను. అదే చేత్తో ఏజ్ కూడా డిలీట్ చేసేద్దాం. 2 డిలీట్ చేసి అప్పుడు చూద్దాం డిలీట్ అయినాయా లేదో. ఏజ్, ఏజ్ కూడా డిలీట్ చేసేద్దాం. అండ్ ఆ 2 తప్పు చేశాను కాబట్టి నేను. చూడండి అన్సెట్ చేస్తాను. అన్సెట్ చేసేస్తే ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోతాయన్నమాట. ఇప్పుడు చూడండి ఏజ్, ఇయర్స్ ఇందాక నేను మిస్టేక్ చేశానని చెప్పాను కదా! ఐ మీన్ బై మిస్టేక్ యాడ్ చేస్తాను కదా! అప్డేట్ చేసినప్పుడు, ఇంక్రిమెంట్ చేసినప్పుడు 2 డిలీట్ చేస్తాను చూడండి. ఇక్కడ లేవు. ఎవరికీ లేవు. ఓకేనా? నెక్స్ట్ ఏదైనా ఒక రికార్డ్‌ని ఎలా డిలీట్ చేయాలి? ఐ మీన్ ఏదైనా ఒక డాక్యుమెంట్‌ని ఎలా డిలీట్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూస్తే మీకు ధనుష్‌లు 2 సార్లు ఉన్నాయి. నాకు ఒకటి ఫస్ట్ తీసేయాలనుకుంటే గనక సింపుల్‌గా చూడండి ఒకసారి. ఈ కమాండ్ అయితే అబ్జర్వ్ చేయండి. డీబీ డాట్ కలెక్షన్ నేమ్ డిలీట్ 1 అని యూజ్ చేసుకుంటే ఒకటి మాత్రమే డిలీట్ అవుతుందనమాట. ఫస్ట్ మ్యాచ్ అయిన డాక్యుమెంట్ అనేది డిలీట్ అవుతుంది. సింపుల్‌గా నేను ఇక్కడ టైప్ చేసుకుంటాను. డీబీ డాట్ మ్యాథ్స్ డాట్ డిలీట్ 1 అని చెప్పి టైప్ చేసి కండిషన్ ఏంటి నాకు నేమ్ ఓకే. నాకు ధనుష్ అయితే కనుక డిలీట్ చేసేయాలి. ఓకే సింపుల్. క్లియర్ స్క్రీన్ చేసుకుంటా. ఒక్క మ్యాచ్ మాత్రమే డిలీట్ అవుతుంది. అక్నాలెడ్జ్మెంట్ ట్రూ వచ్చింది చూసారా? డిలీషన్ కౌంట్ అంతా 1. ఓకే. మళ్ళీ మనం చూద్దాం డిలీట్ అయిందా లేదా అని చూసుకోవాలి కదా. చూడండి ధనుష్ ఇందాక 2 ఉన్నారు. ఐ మీన్ రెండు డాక్యుమెంట్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి ఒక డాక్యుమెంటే ఉంది. ఓకే సింపుల్. ఆ ఒకటి కూడా డిలీట్ చేసేద్దాం. సేమ్ డిలీట్ 1 యూజ్ చేసుకుంటే ఆ ఒకటి కూడా డిలీట్ అయిపోతుంది. మళ్ళీ చూస్తే అక్నాలెడ్జ్మెంట్ ట్రూ వచ్చింది. డిలీట్ 1 అనేది వచ్చింది. ఇప్పుడు వచ్చేసి మన డాక్యుమెంట్స్లో ధనుష్ అనేది లేదు. మొత్తానికి నాని, అభి, ధోని ఉన్నారు. ముగ్గురే ఉన్నారు అనమాట టీచర్స్. ఓకే. దెన్ అన్నీ డిలీట్ చేసేయాలనుకుంటే సింపుల్ డీబీ డాట్ కలెక్షన్ నేమ్ డాట్ డిలీట్ మెనీ. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. మళ్ళీ మొత్తం ప్రజెంట్ అయితే 3 ఉన్నాయి కదా. 3 డాక్యుమెంట్లు నేను డిలీట్ చేసేయాలనుకుంటే కనుక డీబీ డాట్ మ్యాథ్స్ డాట్ డిలీట్ మెనీ అని యూజ్ చేసుకుని మీకు ఆల్రెడీ చెప్పాను అన్నీ సెలెక్ట్ అవ్వాలంటే సింపుల్గా కర్లీ బ్రేసెస్ ఇచ్చేసండి. అన్నీ సెలెక్ట్ అయిపోతే అన్నీ డిలీట్ అయిపోతాయి. ఓకేనా? ఇన్కేస్ మీకు ఇక్కడ కండిషన్ ఇచ్చారనుకో ఏజ్ 30 అని ఇచ్చారనుకో ఏజ్ 30 ఎవరెవరికి ఉందో వాళ్ళందరూ డిలీట్ అవుతారు అనమాట. ఓకే. మీకు డిఫరెన్స్ అనేది అర్థం చేసుకోండి క్లియర్గా. ఇక్కడ డిలీట్ 1 అని ఉంటే కనుక ఓన్లీ ఒక్క ఫస్ట్ డాక్యుమెంట్ మాత్రమే డిలీట్ అవుతుంది. ఇక్కడ డిలీట్ మెనీ అని పెడితే కనుక ఏజ్ 30 ఎవరెవరికి ఉందో వాళ్ళందరూ డిలీట్ అయిపోతారు అనమాట. ప్రజెంట్ అయితే మన దగ్గర అలా యూనిక్గా లేవు కదా. ఐ మీన్ అంత ఎక్కువ హ్యూజ్ డేటా లేదు కాబట్టి నేను అవన్నీ చూపించలేకపోతున్నాను. ప్రజెంట్ అయితే ఈ డాక్యుమెంట్స్ అన్ని డిలీట్ చేసేయడం ఎలా అనేది చూపిస్తున్నాను చూడండి. సింపుల్గా డీబీ డాట్ మ్యాథ్స్ అనే కలెక్షన్లో డిలీట్ మెనీ అంటే మొత్తం ఎన్ని ఉంటే అన్ని డిలీట్ చేసేయాలి. కండిషన్ ఏం పెట్టలేదు. కండిషన్ ఏం పెట్టకపోతే ఆటోమేటిక్గా అన్నీ డిలీట్ అయిపోతాయి అనమాట. సింపుల్గా చూడండి ఎంటర్ కొడుతున్నాను. అక్నాలెడ్జ్మెంట్ ట్రూ వచ్చింది. డిలీటెడ్ కౌంట్ చూస్తే 3 వచ్చింది. 3 ఎందుకంటే ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి మనకి. ఓకేనా? ఇప్పుడు మనం డీబీ డాట్ ఫైండ్ కొడితే ఏమీ రాదు. చూడండి ఎంటీ ఏమీ లేదు. ఏ రికార్డు లేదు. అన్నీ డిలీట్ అయిపోయినాయి. ఓకేనా? ఇది గైస్ ఇవాళకి నేను ఒక 25 కమాండ్స్ అయితే చెప్పాను. వీటిని యూస్ చేస్తే మనకి క్రెడ్ ఆపరేషన్స్ కవర్ అయిపోయినట్టే మనకి. సింపుల్గా ఒక డేటాబేస్ ఎలా క్రియేట్ చేయాలో మీకు తెలుసు. ఓకేనా? చూపిస్తాను చూడండి. ఒక డేటాబేస్ ఎలా క్రియేట్ చేయాలో మీకు తెలుసు. ఎలా డిలీట్ చేయాలో తెలుసు. ఇక్కడ చూడండి ఎలా డిలీట్ చేయాలో తెలుసు. ఓకే. ఒక కలెక్షన్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసు. ఒక కలెక్షన్ ఎలా డిలీట్ చేయాలో తెలుసు మీకు. చూపిస్తాను అండి. అవి కూడా చూపిస్తాను. సింపుల్గా ఒక కలెక్షన్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసు. రీనేమ్ ఎలా చేయాలో తెలుసు. కలెక్షన్ ఎలా డ్రాప్ చేయాలో కూడా తెలుసు మీకు. ఓకే. అండ్ డాక్యుమెంట్స్ ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఎలా డిలీట్ చేయాలి, ఎలా అప్డేట్ చేయాలి, ఎలా రీనేమ్ చేయాలి, ఇవన్నీ నేను ఎక్కువగా మనం రిపీటెడ్గా యూజ్ చేసే కమాండ్స్ అన్నీ చూపించాను. ఇందులో ఎలా యూజ్ చేయాలనేది కూడా చెప్పాను. మీరు కొంచెం ఈ స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న కమాండ్స్ అన్నీ జాగ్రత్తగా నోట్ చేసుకుని కామాలు ఫుల్ స్టాప్లో ఏమి కర్లీ బ్రేసెస్ ఇవేమి డిస్టర్బ్ చేయకుండా ప్రాపర్గా టైప్ చేస్తే మీకు అలవాటు అవుతుంది అనమాట ఈ కమాండ్స్. అంతేగాని మీరు ఏదో ఒక కామా మిస్ చేశారంటే ఎర్రర్స్ ఖచ్చితంగా జనరేట్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే చూద్దాం. ఇక్కడ ఒక కామా మిస్ చేశాను నేను. ఓకే. నేను మెనీ చేద్దాం అనుకుంటున్నాను. నాకు ఏదో ఒక ఎర్రర్ వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. చూడండి సింటాక్స్ ఎర్రర్. ఇక్కడ మిస్ చేయడం వల్ల ఇక్కడ ఒక కామా మిస్ చేయడం వల్ల మీకు ఎర్రర్స్ అనేది జనరేట్ అవుతాయి. మీకు ప్రాపర్గా ఇన్సెట్ అనేది అవ్వదు అనమాట.
అందుకని ప్రతి కమాండ్ని జాగ్రత్తగా నోట్ చేసుకుని అప్పుడు మీరైతే ప్రాక్టీస్ చేయండి. కమాండ్స్ చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి. ఈజీయే, మీకు అలవాటు అయిపోతుంది, చేసే కొద్దీ అలవాటు అయిపోతుంది, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి కమాండ్స్ చేతికి. బట్ ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేయకపోతే కనుక రావన్నమాట. సో ఐ హోప్ మీరు ప్రాక్టీస్ చేస్తారనుకుంటున్నాను. అండ్ ఈ కమాండ్స్ అన్నీ మీకు అర్థమైనవి అనుకుంటున్నాను. ఓకే, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి గైస్. మోరోవర్ నేను ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్లీ నేను మాంగోడిబి సిరీస్ అనేది ప్రజెంట్లీ పాస్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువ మంది తెలుగులో ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేదు మాంగోడిబి సిరీస్ చూడడానికి. అందుకని నేను ఈ మాంగోడిబి సిరీస్ అనేది పాస్ చేస్తాను. ఇన్ కేస్ మీకు ఫర్దర్గా ఇంకా మోర్ కమెంట్స్ అడ్వాన్స్డ్ లెవెల్లో వెళ్ళాలనుకుంటే ఇంకా చాలా ఉంటాయి. అండ్ ఆపరేషన్స్, ఆర్ ఆపరేషన్స్, అగ్రిగేషన్స్, ఇవన్నీ చాలా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ నేను ఇంకా కవర్ చేయలేదు. ఇవి చాలా మోస్ట్లీ బేసిక్ లెవెల్ అనమాట ఇది. ఓకే, ఇంటర్మీడియట్ లెవెల్లో మాంగోడిబి చూడాలనుకుంటే కనుక నేను నెక్స్ట్ ఫర్దర్గా వీడియోస్ చేయాలంటే ఈ వీడియో కనుక కమెంట్ చేసి ఓకే మీరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని తెలిస్తే కనుక నేను కంటిన్యూ చేస్తాను. ప్రజెంట్ నేను వేరే కోర్సెస్ మీద వర్కౌట్ చేయడం వల్ల ఇదైతే పాస్ చేస్తున్నాను. మాంగోడిబి ఎక్కువ మంది చూడట్లేదని చెప్పి. ఓకేనా గైస్, ఐ హోప్ మీరు అండర్స్టాండ్ చేసుకుని ఉంటారు. మీరు కమెంట్ చేయండి. ఇన్ కేసు నెక్స్ట్ ఇంటర్మీడియట్ లెవెల్ కావాలి, నెక్స్ట్ మాంగోడిబిని ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో లింక్ చేసి చూపించండి, పైథాన్తో కానీ జావాతో కానీ లింక్ చేసి ఎలా యూస్ చేయాలని చూపించమని కమెంట్ చేసినా సరే నేను ఆ వీడియోస్ అయితే చేసి పెడతాను. బట్ నాకు తెలియాలి కదా ఇంట్రెస్ట్. అసలు నాకు అంతమంది సెర్చ్ కూడా చేయట్లేదంట ఈ మాంగోడిబి సిరీస్ నేర్చుకోవడం కోసం. అందుకని నేను కరెంట్లో అయితే పాస్ చేస్తున్నాను దాన్ని. ఓకేనా, థ్యాంక్ యూ గైస్.